నమస్తే, వెల్కమ్ టు సిటీ 24/7 టాప్ డిబేట్. నేను సురేష్. గతంలో ఆయన మంత్రి, కానీ ఆయన శాఖలో జరిగిన ఒప్పందం గురించి ఆయనకి ఏం తెలియదు. ఆ అగ్రిమెంట్ విషయం కానీ అందులో ఏముందో కానీ ఆయనకు చెప్పలేదు. కానీ ఒప్పందం మాత్రం కుదిర్చేసుకున్నారు. అసలు మంత్రితో సంబంధం లేకుండా ఒప్పందం రాసేసుకున్నారు. ఆ ఒప్పందమే ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు రేపుతోంది. అమెరికాలో అదానీపై కేసు నమోదుకు కారణం కూడా ఆ ఒప్పందమే. ఆ బాధ్యత మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, అప్పట్లో విద్యుత్ శాఖ మంత్రిగా ఉన్నారు. ఆ ఒప్పందం వెనుక సంచలన నిజాలను ఆయన తాజాగా బయటపెట్టడం కలకలం రేపుతోంది. ఇకపోతే కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ కాగ్ జగన్ ప్రభుత్వాన్ని కడిగి పడేసింది. రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచేశారని తలంటింది. కార్పొరేషన్లు ఏర్పాటు చేసి తీసుకున్న రుణాలు రాజ్యాంగ విరుద్ధమన్న కాగ్ ప్రభుత్వ ఖర్చుల్ని కూడా కార్పొరేషన్ వ్యయాల్లో చూపి మోసం చేశారని తప్పుబట్టింది. పైగా రుణాలపై జగన్ ప్రభుత్వం కేంద్రానికి తప్పుడు లెక్కలు చెప్పిందని కూడా తేల్చింది. 2022-23లో 341 రోజులు కూడా జగన్ ప్రభుత్వం అప్పులపైనే ఆధారపడిందని కాగ్ నిర్ధారించిందంటే ఆనాటి ఆర్థిక అరాచకం ఏ స్థాయిలో ఉందో అర్థమవుతుంది. ఈ అంశాలపై ఈరోజు డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి శ్రీనివాస్ చౌదరి గారు. నమస్తే సార్, వెల్కమ్ టు ద డిబేట్. అలాగే జనసేన పార్టీ నుంచి హేమ్ కుమార్ గారు జాయిన్ అయ్యారు. నమస్తే అండి, వెల్కమ్ టు ద డిబేట్. అలాగే ప్రముఖ రాజకీయ విశ్లేషకులు సీనియర్ జర్నలిస్ట్ కోటేశ్వర గారు కూడా జాయిన్. నమస్తే అండి, వెల్కమ్. కోటేశ్వర గారు, ముందుగా మనం ఏదైతే ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తుందో, అంటే అమెరికాలో బయటపడింది కాబట్టి, అమెరికాలో ఏది బయటపడినా సంచలనమే కాబట్టి, అందులోనూ వారు ఇండిక్ట్మెంట్ అంటారు. ఇండిక్ట్మెంట్ విచ్ ఇస్ నథింగ్ బట్ మన పరిభాషలో ఛార్జ్ షీట్. దానిలో భాగంగా అరెస్ట్ వారెంట్లు కూడా జారీ అయ్యాయి. మనం మాట్లాడుకున్నాం గత 2 రోజులుగా మాట్లాడుకున్నాం. అయితే ఏదైతే సౌర విద్యుత్ ఒప్పందాలు భారీ స్థాయిలో అదానీ నుంచి కొనుగోలు చేయడానికి ఒప్పందాలు కుదుర్చుకున్నటువంటి గత ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం 1750 కోట్ల ముడుపులు ఒక ఎత్తు అయితే, దానికి సంబంధించినటువంటి కన్సర్న్ మినిస్టర్ అప్పట్లో బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఉన్నారు. ఆయన ఈరోజు మీడియాతో మాట్లాడటం జరిగింది. ఆయన నేను సడన్గా ఈ వార్తా కథనం చూసి ఆశ్చర్యపోయాను అంటున్నారు. కన్సర్న్ మినిస్టర్ అవడం ఏంటి, ఆయన శాఖకు సంబంధించిన భారీ ఎత్తున ఒప్పందాలు జరగడం ఏంటి, దానికి సంబంధించి ఆయనకి తెలియకపోవడం ఏంటి, ఇప్పుడు సడన్గా ఆయన మనకలాగానే వార్తను చూసి ఆశ్చర్యపోవడం అనేది ఆయన ఏం చెప్తున్నారంటే అది సర్వసాధారణం. గత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో మినిస్టర్స్ నామమాత్రంగా ఉంటారు, వారికి పెద్దగా డెసిషన్ పవర్స్ ఏమి ఉండవు, ఇంకా మాట్లాడితే డిస్కషన్స్ కూడా జరగదు అనడానికి ఇదే నిదర్శనం. దాని గురించి ఎటువంటి డిస్కషన్ జరగకపోగా దానికి సంబంధించిన ఒప్పంద పత్రాలపై సంతకాలు చేయాలని ఒకానొక రాత్రి 12-1 గంట మధ్యలో వరుసగా ఫోన్ కాల్స్ రావటం కన్సర్న్డ్ ఎనర్జీ సెక్రటరీగా ఉన్న శ్రీకాంత్ అంటున్నారు అతని పేరు, ఆయన దగ్గర నుంచి. బట్ నా పిఎస్ అంటే ఆ బాలినేని గారికి ఉన్నటువంటి పర్సనల్ సెక్రటరీ ముందే దాని గురించి వార్న్ చేసి, ఇలాగ అర్ధరాత్రి ఏమి చదవకుండా దాని గురించి తెలియకుండా ఎలా సంతకాలు పెడతారు అని చెప్పేసి ఆయన ఇచ్చినటువంటి సలహా మేరకు, అలాగే తాను కూడా ఈ రకమైన వాటికి దూరంగా ఉంటాను కాబట్టి దీని సంగతి తర్వాత చూద్దామని చెప్పేసి నేను సంతకం చేయనన్నా అని చెప్పేసి ఆయన చెప్పడం. అర్ధరాత్రి ఈ రకంగా ఫోన్లు చేసినప్పుడే నాకు కొంత అనుమానం వచ్చింది, దీని వెనకాల ఏదో మతలబు ఉందని చెప్పేసి, అదే ఈరోజు బయటపడిందని చెప్పేసి ఆయన విస్మయం వ్యక్తం చేస్తూ, మరి ఏం జరిగింది మొత్తానికనంటే, మీరు సంతకం చేయకపోతే కనుక రేపు నెక్స్ట్ దాన్ని ఏపీ మంత్రిమండలికి పంపించండి, వారు చూసుకుంటారంటే మంత్రిమండలి ద్వారా డిస్కషన్ జరిగినట్టుగా ఆమోదింపు చేసుకొని ఒప్పందం కుదుర్చుకున్నారు. సంతకం పెట్టకపోవడం ఈరోజు చాలా మంచిదైందని చెప్పేసి ఒక రిలీఫ్ని ఆయన వ్యక్తం చేయటాన్ని ఎలా చూడాలి సార్? అంటే అలా చేయొచ్చా? అంటే మినిస్టర్తో సంబంధం లేకుండా మంత్రిమండలి ఒకవేళ మినిస్టర్ని బైపాస్ చేసి బొంబార్డ్ చేసి ఆధారిలో కూడా ఈ రకంగా ఒప్పందాలు చేసుకోవచ్చా? అయితే ఆయన గత ప్రభుత్వంలో ఇంతకుముందు కూడా ఆయన మినిస్టర్గా ఉన్నప్పుడు వైఎస్ఆర్ హయాంలో కూడా కొన్ని ఆయన గుర్తు చేసుకున్నారు. సరే, ఆయన పర్సనల్ ఒపీనియన్స్ తర్వాత మాట్లాడుకుందాం సార్. కోటేశ్వర గారు, ఎలా చూడాలి ఇది? ఈ రకంగా సాధ్యపడుతుందా? అంటే రాజు తలుచుకుంటే ఏదైనా సాధ్యపడుతుంది అనడానికి ఇది ఒక నిదర్శనం. అంటే ప్రోటోకాల్ ప్రకారం ఒకవేళ ఏ శాఖకు సంబంధించినటువంటి ఒప్పందం అయినా కానీ ముఖ్యమంత్రి సంతకాలు చేసుకోవచ్చు.
అదేవిధంగా సంబంధిత శాఖ అధికారులు దాని మీద ప్రధానమైనటువంటి సంతకాలదారులుగా ఉంటారు. అందువలన ఎందుకు అంటే ఇప్పుడు ఆయన నేను సంతకాలు చేయలేదన్నారు. సంతకాలు చేయకపోయినా ఒప్పందం అనేటువంటి జరిగిపోయింది కదా. దాని అర్థం ఏంటంటే కన్సర్న్ మినిస్టర్ సంతకం చేయకపోయినా కానీ ముఖ్యమంత్రి అంటే మంత్రివర్గ హెడ్ గా ఉన్నటువంటి సీఎం సంతకం చేస్తే అది వ్యాలిడ్. ఆ విధంగా అటువంటి అన్ని కూడా అనేకం జరుగుతూ ఉంటాయి. అది పెద్ద అంటే నిబంధనల ప్రకారం చెల్లకపోవటం అటువంటిది ఏమీ లేదు. అందుకని ఆయన ఏం చెప్పారు, అది నిజమేనా, ఆయన చెప్పిన దాన్ని యాజ్ ఇట్ ఈస్ గా మనం తీసుకోవాలా లేదా అనేటువంటిది వేరే అంశం. అయితే ఆయన చెప్పిన దాని ప్రకారం సంతకం చేయకపోయినా కానీ ఆ ఒప్పందం అమల్లోకి వచ్చింది కదా. అంటే మంత్రులు ఎట్లా ఉంటారో నేను ఏమంటున్నానంటే అది ఒక ఏదో వైసీపీ అనే కాదు, ఈవెన్ తెలుగుదేశం హయాంలో కూడా మంత్రులు అంటే బయటికి చెప్పుకోలేరు. కానీ ఇప్పుడు కనుక ఇన్ని రోజుల తర్వాత ఈ ఉదంతం జరిగింది కనుక బాలినేని శ్రీనివాసరెడ్డి ఇప్పుడు ఆయన తెలుగు వైసీపీతో లేడు కనుక చెప్పారు. కానీ అనేకం ఈ విధంగానే జరుగుతూ ఉంటాయి. మొత్తం మంత్రులతో నిమిత్తం లేకుండా ఇవన్నీ కూడా మనం చూసాం. ఉదాహరణకి ఇప్పుడు ల్యాండ్ గ్రాప్ చట్టాన్ని గురించి పయ్యావుల కేశవ్ గారు ఆయన సభలో ఉండి దానికి మద్దతు ప్రకటించడం కూడా మనం చూసాం కదా. ప్రతిపక్ష నాయకుడిగా ఉండి దాన్ని అసలు చదవకుండా కూడా దాని ఓకే బాగుందని చెప్పేసి ప్రశంసించినటువంటిది కూడా మనం చూసాం. అందువలన సమర్థిస్తూ మాట్లాడారు. ఆ తర్వాత అదే వివాదాస్పదమై దాన్ని మళ్ళా సవరించుకొని భిన్నమైనటువంటి వైఖరి తీసుకున్నారు. అందుకని ఇది సహజంగానే జరుగుతూ ఉంటది. ముఖ్యమంత్రి ప్రధానమైనటువంటి ఎగ్జిక్యూటివ్ పవర్స్ అన్ని ముఖ్యమంత్రికి ఉంటాయి కనుక అట్లా చేయొచ్చు, చేశారు అనేది రుజువై. ఓకే, శ్రీనివాస్ చౌదరి గారు, బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఇప్పుడు వైసీపీ నుంచి బయటకు వచ్చారు కాబట్టి మరి సహజంగానే అలా మాట్లాడతారు. ఒకవేళ ఆయన నిజంగా వైసీపీలో కంటిన్యూ అయ్యి ఉంటే ఈ రకంగా మాట్లాడేవారా అనేది ఒక పెద్ద డౌట్. సరే, వాస్తవం ఏంటి, మాట్లాడతారా మాట్లాడకపోయినా జరిగింది వాస్తవం కదా. సారీ, ఒప్పందం జరిగిందనేది ఫ్యాక్ట్. ఒప్పందంలో భాగస్వాములు ఎవరు, కీలక పాత్రదారులు ఎవరు అనేది కూడా కళ్ళ కట్టినట్లు అప్పట్లోనే వామపక్షాలు ఈవెన్ తెలుగుదేశం పార్టీ నుంచి పయ్యావుల కేశవ్ గారు అనేక ప్రెస్ మీట్లలో చెప్పడం జరిగింది. సరే, ఒప్పందం జరిగింది, ఒప్పందం జరిగిన తీరు కూడా పక్కన పెడితే ఆ రేట్లు ఏదైతే ఒప్పందంలో ఒప్పుకున్నారో యూనిట్ ₹2.49 కొనటాన్ని ఆయన చాలా పెద్ద ఎత్తున ఎత్తి చూపారు. దానికన్నా ముందు లెఫ్ట్ పార్టీస్ అయితే అసలు ఈ దొడ్డిదారిన సమావేశాలు ఏంటి అంటే ఆయన గ్రీన్ ఛానల్ ఇచ్చేసి గౌతమ్ అదాని డైరెక్ట్గా వచ్చి ముఖ్యమంత్రితో ఒప్పందం చేసుకునే పరిస్థితి అసలు యాక్చువల్గా ఫోన్లోనే అవుతాయి. మరి ఆయన్నే ఇక్కడ దాకా తెప్పించుకుని 1750 కోట్లు ఆయన ఏకంగా మోదీ గారికి సన్నిహితుడైనటువంటి గౌతమ్ అదాని దగ్గరే ముక్కు పిండి వసూలు చేయగలిగాడంటే అంటే దానికి ఒక చెప్తున్నారు. అంతకుముందు యాక్చువల్గా ఏంటంటే రివర్స్ టెండరింగ్ లాగానే రివర్స్లో వెళ్ళారు. ఫస్ట్ గౌతమ్ అదానికి సంబంధించి ఎటువంటి ఎంకరేజ్మెంట్ ఇవ్వకపోవడంతో ఆయనే కాళ్ళబేరానికి వచ్చాడు. వచ్చిన తర్వాత ఇక అదేంటి దాన్ని ఏమంటారు, ఇక గ్రీన్ మ్యాట్లు వేసేసారు, దాన్ని ఏమంటారు పట్టు పరదాలు అంటారు, లేదంటే కనుక తివాచీలు వేశారు. వేసి ఇంటికి 1-2 సార్లు పిలిపించుకుని ఒప్పందాలు అనుకున్న దానికన్నా భారీ ఎత్తున చేసుకున్నారు. దానిలో భాగంగానే సింహభాగం ₹2029 కోట్ల ఈ మొత్తం ముడుపుల విలువ అని చెప్పేసి FBI అక్కడ యుఎస్లో ఛార్జ్ షీట్లో పేర్కొనడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారి పేరు ఎత్తకపోయినా నంబర్ 1 ఇన్ ద స్టేట్ అని చెప్పేసి. సార్ కోటేశ్వర గారు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ 2 కేసులు దాఖలయ్యాయి. రెండో కేసు అక్కడ మన సెబీ మాదిరే సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ కంట్రోల్ కమిషన్ అని ఒక సంస్థ ఉన్నది. అవును సార్, SEC. స్టాక్ మార్కెట్ ని వీటన్నిటిని కంట్రోల్ చేసేటువంటి సంస్థ. వాళ్ళు దాఖలు చేసినటువంటి దానిలో జగన్మోహన్ రెడ్డి గారును అదాని ఎప్పుడు కలుసుకున్నారు, ఆ తర్వాత జరిగినటువంటి ఒప్పందాన్ని బట్టి ముడుపులు చెల్లించి ఉండవచ్చు లేదా చెల్లిస్తామనేటువంటి హామీ ఇచ్చిన తర్వాతనే ఇదంతా జరిగింది అనేటువంటిది స్పెసిఫిక్ గానే ఉన్నది అందులో. ఇక్కడ సమస్య ఏంటంటే అదానీ కంపెనీ తోటి రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకోలేదు. అవును, సెకీ ద్వారా చేసుకుంది. సెకీ ద్వారా కొనుగోలు ఒప్పందం చేసుకుంది. సెకీ వాడు అదానీ కంపెనీతో చేసుకున్నాడు.
Yes. ఎందుకంటే వాడు ఆ విద్యుత్తును అమ్ముకోవడానికి అవకాశం ఉంటేనే ఆ, విద్యుత్ తయారవుతుంది. ఎగ్జాక్ట్. లేకపోతే విద్యుత్ ఏమి నిల్వ చేసుకోవడానికి అదేమి రిజర్వాయర్ ఉండదు కదా. అవును. అందుకని అందుకని ఆ సెకీ వాడు, నా అభిప్రాయం ఏంటంటే సెకీ వాళ్ళు కూడా ఆ, ఈ సెకీ వాళ్ళు అదే విధంగా ఈ అదాని ఇద్దరు కుమ్మక్కై ఈ వీడిని జగన్మోహన్ రెడ్డి గారిని బ్రేక్ చేసి ఆ ఒప్పందానికి అంగీకరింపు చేయించారు. అందుకే ఈ తతంగం అంతా జరిగిందనేది నా అవును సార్, కరెక్టే. అది ఇప్పుడు సెకీ అనేది కేంద్ర ప్రభుత్వ సంస్థ. ఇప్పుడు వైసీపీ కానీ అటు డిఎంకే కానీ ఎవరెవరైతే మిగిలిన రాష్ట్రాల్లో ఉన్నాయో వాళ్ళంతా ఇదే కారణం చెబుతున్నారు. మేమేమి అదానితో డైరెక్ట్గా ఏమి డీల్ ఒప్పందంలోకి వెళ్ళలేదు కదా, సెకీతో కదా ఒప్పందం అని. సెకీ ఏముంది? కేంద్ర ప్రభుత్వ సంస్థ. కేంద్ర ప్రభుత్వ సంస్థలు కేంద్ర చేతులు అంటే కేంద్రం అంటే మరి అక్కడ కూడా కింగ్ పిన్ ఎవరు? మోదీ గారు కదా. మరి మోదీకి అదానికి ఉన్నటువంటి సంబంధ బాధ్యతలు తెలియందే కాదు. వాళ్ళిద్దరు కలిపి పేరు, రెండు పేర్లు కూడా కాదు, మోదాని అని చెప్పేసి ఒక రకమైనటువంటి ఇది ఉన్నప్పుడు సెకీ ఉంది. ఏ సంస్థనైనా కానీ ఒప్పిస్తారు, ఏదైనా చేయగల సమర్థులే. సరే, ఇక్కడ పాయింట్ ఏంటంటే అన్ని రాష్ట్రాల్లోనూ వాళ్ళందరూ కలిపి షేరు 270 కోట్లు అయితే ఒక్క జగన్మోహన్ రెడ్డి గారే చాలా పెద్ద మనసుతో నేనే మొత్తం సింహభాగం నేనే కొంటానన్నంత మూలంగా, కాబట్టి షేర్ కూడా ఆయనకి 1750 కోట్లు ఆయనకి ఇచ్చారని అంటున్నారు, లేదా ఇస్తామని ప్రామిస్ చేసామంటున్నారు యాజ్ పర్ ద ఇండైట్మెంట్. అది కూడా అదాని ఎందుకు అంత మొత్తం ఇచ్చాడు అంటే, మొత్తం 12 గిగావాట్ల విద్యుత్తులో అదానీ కంపెనీ వాటా 8, మిగిలినటువంటి 4 అంజూర్ అనేటువంటి అమెరికన్ కంపెనీ వాటి. ఆ అదానీ 8 గిగావాట్లని సెకీ తోటి ఒప్పందం చేసుకున్నాడు. అది తయారు కావాలంటే, అది వినియోగం కావాలంటే ఆంధ్రప్రదేశ్ అంతకు ముందే ఒక టెండర్లు పిలిచింది. 6400 మెగావాట్ల కోసం టెండర్లు పిలిచింది. ఆ టెండర్లు తర్వాత డిఫరెంట్ రీజన్స్ తోటి దాన్ని రద్దు చేశారు. అందుకని అంత పెద్ద మొత్తం కొనుగోలు చేసేటువంటిది ఆ రోజుల్లో ఉన్నటువంటిలో ఆంధ్రప్రదేశ్ తప్ప మరొక రాష్ట్రం లేదు. అందుకని ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని అదాని ఇన్ఫ్లుయెన్స్ చేసి ఒప్పందం చేసి ఆ విధంగా లంచం ఇచ్చి 1750 కోట్ల లంచం ఇచ్చి దాదాపు 15,000 కోట్ల రూపాయలు లబ్ధి పొందడానికి స్కాము వేశాడు అనేటువంటిది దానిలో ఉన్నటువంటి అంశం. అవును సార్. శ్రీనివాసరెడ్డి గారు ఎలా చూడాలి? దీని మూలంగా ఆంధ్రప్రదేశ్ ప్రజల మీద పడిన భారం, సార్ చెప్పినట్లు ఏపీజీఈసీఎల్ ఆంధ్రప్రదేశ్ గ్రీన్ ఎనర్జీ కార్పొరేషన్ లిమిటెడ్ ద్వారా కాల్ఫర్ చేసిన టెండర్స్ని క్యాన్సిల్ చేయటం మూలంగా 2021 నుంచి 2024 వరకు కూడా బహిరంగ మార్కెట్లో తలకు మించి భారం అయ్యేటట్లుగా ఎక్కువ రేటుతో కొనటం మూలంగా పడినటువంటి భారం 42,000 కోట్లు అయితే, అది రాజస్థాన్లో ఉన్నటువంటి ఎనర్జీని ట్రాన్స్మిషన్ ఛార్జెస్ పర్ యూనిట్ 80 పైసలు చొప్పున అది కూడా యాడ్ అయితే 249 ప్లస్ 80 పైసలు, అదొక ట్రాన్స్మిషన్ ఛార్జెస్ గ్రిడ్ ద్వారా 30,600 కోట్లు, మొత్తం 72,000 కోట్ల రూపాయల భారం ఆంధ్రప్రదేశ్ మీద పడటం మూలంగా ఇప్పుడు ట్రూ అప్ ఛార్జెస్ని ఫేస్ చేస్తుంది ఈ స్టేట్ పాపులేషను. మరి మీరేమో ఎలక్షన్ క్యాంపెయిన్లో భాగంగా ఇన్నిసార్లు పెంచాడు జగన్మోహన్ రెడ్డి గారు, 7 సార్లు 8 సార్లు 9 సార్లు, డైరెక్ట్గా పెంచకపోయినా ట్రూ అప్ ఛార్జెస్ ద్వారా అదనపు భారం, దాన్ని మేము పెంచకపోగా తగ్గిస్తామని చెప్పేసి మాట ఇచ్చి ఇప్పుడు మళ్ళీ ట్రూ అప్ ఛార్జెస్ని మళ్ళీ యాడ్ చేస్తున్నప్పుడు ఇది మా పాపం కాదు కదా, ప్రభుత్వ పాపం. ఎవరి పాపం అనేది అనవసరం. ఆ పాపాలన్నీ తెలిసే మీరు హామీలు ఇచ్చారు. మరి ఓకే, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చేసుకున్నటువంటి ఒప్పందం ద్వారా ఏపీ ప్రజలు మూల్యం చెల్లించుకుంటున్నారు ఒక అంశం. ఇప్పుడు ఆ మూల్యం చెల్లించుకునే పరిస్థితి నుంచి ఏపీ ప్రజలను కాపాడాల్సిన బాధ్యత కూటమి మీద ఉంటుంది. వాట్ ఈస్ సార్? సురేష్ గారు, మొదట మీకు 24/7 వీక్షకులకి, అలాగే కోటేశ్వరరావు గారికి, హేమంత్ గారికి నా నమస్కారం. దొంగలు కలుసుకొని ఊళ్ళు పంచుకున్నట్టు రాష్ట్ర సంపదని పేర్లు ఏవైనా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు పంచుకుంటున్నారు. ఆశ్చర్యమైన విషయం ఏంటంటే, మామూలుగా ఏదో లంచాలు తీసుకుంటారు ప్రభుత్వ ఉద్యోగాల కారణం, లేదంటే గంటల కారణం అని విన్నాం. కానీ ఇంటర్నేషనల్ లెవెల్లో క్రైమ్ చేయగలిగిన సత్తా దమ్మున్న మగాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఒక మహమ్మద్ గోరి, ఒక ఎస్కోబారు, ఒక గజని, ముగ్గురిని మిక్స్ చేసి కొడితే జగన్మోహన్ రెడ్డి ఈ లెవెల్లో స్కీములు వేసాడంటే అసలు ఆశ్చర్యం కలిగే విషయం ఏంటంటే, అమెరికన్ ప్రభుత్వమే చాలా షార్ప్గా ఉంటుంది. వాళ్ళనే బుల్లి కొట్టించారు.
మన దాన్ని గుర్తించాడా, వెనక జగన్మోహన్ రెడ్డి ఉన్నాడా, గ్రీన్ ఎనర్జీ కంపెనీ ఎక్కడి నుంచి పుట్టింది, దానికి టెండర్లు ఎందుకు రద్దు 21 టెండర్ ఎందుకు రద్దు చేశారో లోతులోకి వెళ్తే అర్ధరాత్రి అపరాత్రి లేకుండా నైట్ ఫోన్ చేసి నాకు సంతకాలు పెడుతురా అని చెప్పి బాలినేని చేయడం, ఆయన ముక్తాశక్తిగా ఆ రోజు రిజెక్ట్ చేయటం, ఆయన ఎందుకు పెట్టి నేనే పెడతానని సీఎం గారే పెట్టేయటం, ఇవన్నీ చూస్తే దీని చాంతానంత సందేహాలు ఉన్నాయి సార్. నాట్ ఓన్లీ ఎలక్ట్రిసిటీ, మీరు ప్రభుత్వ సంస్థలు నడిపే అధినేతగా ఉన్న జగన్మోహన్ గారు ఈ దుర్మార్గమైన చర్యలకి ఇలాంటివి ఎన్ని పాల్పడ్డారు అంటే, అదానీ కంపెనీయో అంబానీ కంపెనీయో లేదో టాటా బిర్లా మమతలు గోయింకాసి ఇంకా టాటా బిర్లా కాకుండా ఇంకెవరినైనా ఈ విధంగా తీసుకొచ్చుకున్నారా? ఇవి లోడే కొద్దికి ఈ దుర్మార్గమైన చర్యలు వస్తున్నాయి. అయితే ఈ రోజు 72,000 కోట్ల రూపాయలు మీరు చెప్పిన ప్రకారం ఆంధ్ర రాష్ట్రాలకు బరువు పడుతుందంటే ఖచ్చితంగా ప్రభుత్వం ఏ ఒప్పందాలు చేసుకునేది అప్పులు భరించినా, కష్టాలు భరించినా, లేదంటే ఆస్తులు భరించినా ట్రాన్స్లేషన్ అవుతా ఉంటాయి. సో ఈ రోజు ప్రజలు ఒక ఛాన్స్ అని దొంగకి పక్కాలు ఇయడం వల్ల ఈ విమానం మొత్తి పోసే విధంగా దొంగ దెబ్బ తీశాడు జగన్మోహన్ రెడ్డి గారు. నేరుగా కొట్టలేదు, దొంగ దెబ్బ తీశాడు. సో జనాలు తేరుకునే లోపల వార్తలు వాయిస్పోయి సో ఒక ఛాన్స్ దెబ్బకి 1,000 కోట్ల రూపాయలు నడ్డి పెట్టి పనులు వేశారు. సరే, ప్రజలు తేరుకున్నారు, సరైన ప్రభుత్వం కావాలని తీర్పిచ్చారు. ఖచ్చితంగా మీరు అన్నట్టు మేము మాక్సిమం విద్యుత్ ఛార్జీలు పెంచకూడదు, పెంచితే ఖచ్చితంగా అది ఒక రకంగా ప్రజలకు భారం అవుతుంది. ఎలా దీన్ని సర్దుబాటు పైన కసరత్తు చేస్తాం. అయితే ఇప్పటికే కొంత అమౌంట్స్ కూడా వేసేసారు. నేను కూడా దానికి పర్సనల్ గా కరెక్ట్ కాదు, మనం విద్యుత్ ఛార్జీలు పెంచమని చెప్పి బహిరంగమైన సభల్లో చెప్పాను. అంటే ఇది గత ప్రభుత్వం యొక్క తప్పిదాలు కాబట్టి ఖచ్చితంగా అమలు చేసేస్తారు వాళ్ళు. ఎందుకంటే విద్యుత్ సంస్థ అనేది ప్రభుత్వ సంస్థ కాదు, ఉంటుంది కార్పొరేషన్ సంస్థ. ఆ సంస్థను కూదబెట్టి 28,000 కోట్లు అప్పులు కూడా తెచ్చాడు మహానుభావుడు మా దొంగ ముఖ్యమంత్రి జగన్మోహన్ గారు. సో అనేక రకాలుగా ఏ రకంగా ఆర్థికంగా విధ్వంసం చేయాలో ఇలాంటి శాంతి మైండ్ అనుకుంటున్నాం సార్. అది చాలా చిన్న జుజుబి. 1,750 కోట్ల రూపాయలు అవధానం ఇచ్చింది కాదు, ఇంకా 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 లోడే కొద్దికి ఏమేమి తగ్గట్టు పెట్టేశాడు, ఖజానానికి బొక్కేశాడు అన్ని తేలాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా ఈ ఆర్థిక ఉగ్రవాదిని ముక్కుపిండి ఎనికి డబ్బులు చేసుకోవాల్సిన బాధ్యత కూడా కుటుంబ ప్రభుత్వం ఉంది. దీంట్లో ప్రజలకు చెప్పాల్సినది ఏంటంటే, ఇలాంటి దుర్మార్గుల్ని, ఇలాంటి నీచుల్ని, రాష్ట్ర సంపద దోచుకునే దుర్మార్గుల్ని మళ్ళీ ఎన్నుకోకండి. దొంగల్ని ఎన్నుకుంటే ఈపులు విమానం మొత్తం మోగేది కాకుండా మీ ఆస్తులు, మీ కుటుంబ వ్యవహారాలు కూడా ప్రాచుర్యపోతాయని చెప్పి ఒక చక్కటి మెసేజ్ కూడా ఈరోజు పేపర్ల ద్వారా, మీడియా ద్వారా వస్తా ఉంది. ఇవన్నీ కూడా సోషల్ మీడియాలో అలచల్ అవుతున్నాయి. శ్రీనివాసరెడ్డి గారు ప్రజలు అదంతా గమనించారు కాబట్టే వారి తీర్పుని ఓటు రూపంలో వారు నిర్ణయం చేసేశారు. నెక్స్ట్ 5 years కూడా డిసైడ్ చేశారు. కానీ ఇప్పుడు మీ మీద బాధ్యత ఉంది. ఈ రకమైనటువంటి డీల్ని, ఒప్పందాన్ని కంటిన్యూ చేస్తే మీ మీద కూడా అదే రకమైనటువంటి ప్రశ్నలు తలెత్తుతాయి. మీరు మోదీని దృష్టిలో పెట్టుకొని అదానీతో ఉన్నటువంటి ఒప్పందాలను రద్దు చేసుకుంటే మోదీ కోపం వస్తుంది. మోదీతో మనమేమో ఇక్కడ కూటమి ప్రభుత్వంలో ఉన్నాము, మరి ఆయనకేమో అసలు ఏమి నొప్పి తగలకూడదు అని చెప్పేసి కనుక మీరు ఆ యాంగిల్లో, ఎందుకంటే నిన్న చంద్రబాబు నాయుడు గారు ఈ విషయంలో మాట్లాడుతూ పోన్లే అట్లీస్ట్ మాట్లాడతారో లేదన్న డౌట్ నుంచి, సంశయం నుంచి బయటపడేశారు. కానీ మాట్లాడితే ఏం చెప్పారు? ఒప్పందాలు రద్దు చేసుకుంటారా అని మీడియా మిత్రులు అడిగిన దానికి ఆయన ఏమన్నారు? దీన్ని మొత్తం పరిశీలించాల్సి ఉంది, ఎలా పడితే అలా ఒప్పందాలను రద్దు చేసుకుంటే మరి ఇన్వెస్టర్స్ రాష్ట్రానికి రావటం విషయంలో ఆలోచన చేస్తారు, సెకండ్ థాట్ ఉంటుంది కాబట్టి ఇది అంటారు చూసారా, కర్ర విరగకూడదు పాము చావకూడదు అన్నట్టు ఆయన సమాధానం ఉంది. అరే 1,000 కోట్ల రూపాయలతో అక్రమంగా డీల్ అని చెప్తుంటే మళ్ళీ ఇంకా దీన్ని ముందు వెనక చూసేదేంటి? ఒప్పందాలు రద్దు చేసుకుంటున్నామని. ఇది ఇప్పుడు ఒక్కటే అదానీ ఈ దేశంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా వ్యాపారాలు చేస్తుంది. కెన్యా దేశంతో కూడా నిన్న ఇండియా విషయమే కాదు, కెనడాకి సంబంధించి ఇష్యూ ఒకటి వచ్చింది. కెన్యా దేశంతో కూడా అదానీ చేసుకున్నట్టు ఒప్పందం ఎప్పుడైతే బయటపడిందో, లంచాలు ఇస్తున్నాడని చెప్పేసి కెన్యా ప్రధానమంత్రి ఇమ్మీడియట్గా మీడియా ముందుకు వచ్చేసి ఆ ఒప్పందాన్ని ఇప్పటికిప్పుడే మేము రద్దు చేసుకుంటున్నామని చెప్పేసి ప్రకటించారు. అది దమ్మంటే. ఒక పేద దేశమైన, అఫ్కోర్స్ కెన్యా మరీ పేద దేశం కాదు, బట్ ఇండియాతో పోల్చుకుంటే కాస్త వెనకబడే ఉంటుంది. అటువంటి కెన్యా దేశమే మేము ప్రజలకి జవాబుదారీగా ఉంటున్నాం అని చెప్పేసి వారు అదానీతో ఉన్నటువంటి ఒప్పందాన్ని వాళ్ళు రద్దు చేసుకున్నారు. దీంట్లో ఇంకా మేనమేషాలు లెక్కిస్తే మాత్రం ప్రజలు మిమ్మల్ని ఖచ్చితంగా క్వశ్చన్ చేస్తారు. ప్రజలే కాదు, అలాంటి మీడియా సంస్థలు కూడా. సురేష్ గారు, మీరు మంచి వాల్యుబుల్ సమాచారం ఇచ్చారు. ₹99 25 పైసలకి 25 ఏళ్ళు మేము
గ్రీన్ ఎనర్జీ కాదు కానీ విండు అలాగే జల విద్యుత్ మీద ఒప్పందం చేసుకునే బాబు గారు అప్పుడు అదేదో అన్యాయం జరిగిపోయిన అక్రమాలు జరిగిపోయి గోల్ చేసిన దొంగ ఎవరైనా ఉంటే జగన్మోహన్ గారు. ఇప్పుడు ఇంత దుర్మార్గంగా దొంగెట్టు వేసి ప్రజలకు దోపిడీ చేస్తున్న వ్యక్తిని ప్రజల ముందు దోషి నిలబెట్టాలి. మీరు అన్నట్టు ఆయన వేసాడు కాబట్టి మేము వేయడం అనేది కరెక్ట్ కాదు. సర్దుబాటు చర్యలు కూడా శ్రీకారం చుట్టింది ఎన్డీఏ ప్రభుత్వం. కేంద్ర ప్రభుత్వం మాట అంటే ఇది ఏదో తూచంటే ఇష్యూ సాల్వ్ అవుతుంది. అసలు అన్నట్టు సెక్కి అనేది కేంద్ర ప్రభుత్వ సంస్థ, వాళ్ళ దగ్గర నుంచి కొనుగోలు చేస్తున్నారు. దీంట్లో మీరు అన్నట్టు పైన ఎవరెవరు కూడా సంతకాలు పెట్టారో పూర్తిగా పరిశీలించాలి. సో ఇవన్నీ కూడా బాలినేని శ్రీనివాసరెడ్డి గారు బయటపెట్టేది కాకుండా రాష్ట్ర ప్రభుత్వానికి ఇది పెద్ద సవాల్గా మారింది. పోయి దాదాపు 72,000 కోట్ల రూపాయలు అంటే ₹1.99 రావాల్సిన యూనిట్ ని ₹2.49 పెంచి దాన్ని 80 పైసలు గ్రిడ్కి పంపిస్తా, మళ్ళీ మీరు ట్రూఅప్ ఛార్జీలు అలాగే మిషనరీ మెయింటెనెన్స్ అని చెప్పి ఇంకొక 32,000 కోట్ల రూపాయలు ఇలా ఇట్ట పడితే అట్లా బాధడం అనేది తప్పండి, చాలా పొరపాటు కూడా. ఖచ్చితంగా మా ఎన్డీఏ కూటమి దీన్ని ప్రజల మీద భారం మాపకుండా ఏం చేయాలని పైన ప్రత్యామ్నాయ చేపడతాం. మీరు అన్నట్టు విద్యుత్ ఛార్జీలు పెంచడం వల్ల ప్రజల వ్యతిరేకత కాదు, మేము ఇచ్చిన మాట కూడా చెప్పిన వాళ్ళు అవుతాం. కాబట్టి ఖచ్చితంగా ఎన్డీఏ గవర్నమెంట్ ఏదైతే మాట చెప్పిందో దానికి సాధ్యమైనంత వరకు పెంచకపోగా తగ్గించడానికి ప్రయత్నం చేయడం కోసం సదస్సు జరుగుతోంది. శాసనసభలో ఆ విషయాన్ని బయటపెట్టడానికి కారణం ఏంటంటే ఇంత భారీ ఎత్తున రాష్ట్ర పరువు దేశ విదేశాల్లో తీసిన మహానుభావుడు ఒక తుగలక ముఖ్యమంత్రి తయారు జగన్మోహన్ గారి వ్యవహారాలు బయట రావాలి కాబట్టి ఇవన్నీ కూడా చెప్పడం జరిగింది. అయితే విద్యుత్ శాఖలో ప్రక్షాళన మొదలు పెట్టారు. ఇప్పటికే గత మినిస్టర్ గా ఉన్న కొంత పెద్దిరెడ్డి గాని బాలినేని శ్రీనివాస్ గారు ఇద్దరు కొద్దిగా మధురుగా ఉన్నారు. వాళ్ళ సొంతంగా జాగీర్గా ఈ రాష్ట్ర విద్యుత్ సమస్యను మార్చేసి దుర్మార్గంగా డిస్కమ్ని సదరన్ని పనిచేసి అప్లైషన్ మార్చేసి బిల్లులు పెంచేసి కరెంట్ మీద మెయింటెనెన్స్ పెంచేసి వేల కోట్ల రూపాయలు కుదవబెట్టి ఈ రోజు అప్పులు చేశారు. సో తడిచి మోపడే ఈ రోజు కార్పొరేషన్ ని నష్టాల్లోకి తోసేశారు వాళ్ళ స్వార్థం కోసం. కాబట్టి ఈ సమస్యలన్నీ బాగుపరచుకోవాల్సిన బాధ్యత మనకు ఉంది. కాబట్టి ఏదైతే ప్రజలకు ఇచ్చిన హామీ ఉందో దాన్ని 100 పాళ్ళు నిలబెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తాం. అట్లీస్ట్ 99% అయినా చేయడానికి ప్రజల నిలబడతాం. దీని మీద ఛార్జీలు పెంచాలను బరువులు మోపాలనే ఉద్దేశం అయితే ఎన్డీఏ గవర్నమెంట్కి లేదండి. గత ప్రభుత్వం చేసిన తప్పులు అని చెప్పి మేము వస్తే వినండు వాళ్ళు కిన్నే లాంటి ప్రభుత్వం బయటకు వచ్చి రద్దు చేసుకుంటామంటే అది గవర్నమెంట్ కాబట్టి చేసుకుంటారు. మన రాష్ట్రం కాబట్టి కేంద్రానికి సెక్యూర్ నిలబడింది కాబట్టి అడ్డంగా ఇద్దరితో మాట్లాడి సాధ్యమైనంత వరకు ప్రజల్ని బయట పెట్టేదానికి ప్రజల మీద భారం లేకుండా చేయడానికి ఎన్డీఏ కూడా ప్రయత్నం చేస్తారు సార్. దీనికి బాబు గారు కానీ అలాగే ఎన్డీలో ఉన్న కుటుంబ సభ్యులు కూడా డిస్కస్ చేసి ప్రజలకి శుభార్త చెప్పేదానికి ప్రయత్నం చేస్తారు. శ్రీనివాసరెడ్డి గారు అన్ని మనస్కంగా మీరు కూడా ఒకటి బయట పెట్టారు, అంటే ఒప్పుకున్నారు. ఏంటంటే అది దేశానికి లేకపోతే ఒక సంస్థకి జరిగిన ఒప్పందం కాబట్టి వాళ్ళు ఏకపక్షంగా నిర్ణయం తీసుకోవచ్చు క్యాన్సిల్ చేసిన. మాకు మధ్యలో సెకీ అని ఉంది, ఆ సెకీ అంటే కేంద్ర ప్రభుత్వం, ఆ కేంద్ర ప్రభుత్వం అంటే మోదీ గారు, కాబట్టి మోదీ గారి పర్మిషన్ లేకుండా మేమేమి క్యాన్సిల్ చేయలేమని ఇండైరెక్ట్గా ఒప్పుకున్నారు. సంతోషం, ఓకే రైట్ సార్. అంతకన్నా మేము ఎక్స్పెక్ట్ చేయలేం. కానీ ఎందుకంటే బాబు గారే ఒక డెసిషన్ తీసుకోలేనప్పుడు మీరు ప్రతినిధులుగా మీరేమి కన్ఫర్మేషన్ ఇస్తారనుకోవడం కూడా అది తప్పు, అది ఎక్స్పెక్ట్ చేయడం. చూద్దాం ప్రజలు గమనిస్తుంటారు, జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి ఇక్కడ ఒక చిన్న కాస్ట్ అనమాట. హేమకుమార్ గారు, ఇకపోతే ఈరోజు స్పందించింది కూడా అప్పుడు విద్యుత్ శాఖ మంత్రిగా ఉన్న బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ప్రస్తుతం మీ పార్టీలోనే ఉన్నారు. సో ఇంకా బాధ్యత ఉంటుంది. 2, పవన్ కళ్యాణ్ గారు పదే చెప్తుంటారు నాకు కేంద్ర ప్రభుత్వంతో డైరెక్ట్ లింక్ ఉంది, అసలు హాట్ లైన్ ఉంది, ఫోన్ కాల్ ఇవే అన్నట్టుగా మాట్లాడుతుంటారు. మోదీ గారు అమిత్ షా గారు అత్యంత ఆప్తులు. సో అది కూడా ఉపయోగపడింది, రాష్ట్రానికి ఉపయోగపడుతుంది, సంతోషం కాదంటలే. మరి దీని మీద ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ గారు స్పందించలేదు. స్పందించాలా? ఎందుకు స్పందించాలి? స్పందించాల్సిన అవసరం ఉందా? ముఖ్యమంత్రి గారు స్పందించారు కదా అంటే ఎస్, దానికి రూల్స్ ఏమి లేవు. కానీ ఆయన తనకు సంబంధం లేనటువంటి శాఖల్లో కూడా అవసరమైతే ప్రొయాక్టివ్గా ఉంటాను అని చెప్పడంలో తప్పేం లేదు. ఎండ్ ఆఫ్ ది డే ప్రజలకు మంచి జరగాలి, రాష్ట్రం బాగుండాలి. నేను ఇండైరెక్ట్గా ఏం చెప్తున్నా అంటే హోంశాఖ విషయంలో పోలీసుల యొక్క నిర్లిప్తతని క్వశ్చన్ చేశారు, అప్రిషియేట్ చేద్దాం, కాదంటలా. మరి ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు, 4-5 శాఖలకి మంత్రిగా ఉన్నారు, అలాగే కేంద్రానికి దగ్గరగా ఉంటాను అంటారు. అలాగే మన మహారాష్ట్ర ఎలక్షన్స్లో వెళ్ళి ప్రచారం చేశారు ఎన్డీఏ తరఫున. ఈరోజు మంచి రిజల్ట్స్ కూడా వచ్చినాయి, కొంత పవన్ కళ్యాణ్కి కూడా క్రెడిట్ ఇస్తున్నారు వారు. కాబట్టి ఇటువంటి అంతర్జాతీయ కుంభకోణం బయటపడినప్పుడు, ఏపీ ఇన్వాల్వ్మెంట్ ఉందన్నప్పుడు, అది కూడా అదానీ అనేటటువంటి ఒక సంస్థ
మేబీ ఇంకా చెప్పాలంటే వివాదాస్పదమైన సంస్థగా ఇప్పటి నుంచి మాట్లాడుకోవాలి. ఎందుకంటే దిస్ ఇస్ నాట్ ద ఫస్ట్ టైం అదానీ గ్రూప్ మీద ఆరోపణలు. అప్పట్లో హిండెన్బర్గ్ రిపోర్టు తప్పది, దేశం మీద కుట్ర, దేశం మీద దాడి, అంతర్జాతీయ దాడి అని చెప్పేసి తప్పించుకున్నారు. ఇప్పుడు తప్పించుకునే అవకాశమే లేదు. వై? బికాస్ ఎవరైతే ఇన్వాల్వ్ అయ్యారో అవన్నీ కూడా ఇండియన్ స్టేట్స్. దాంట్లో జమ్మూ అండ్ కాశ్మీర్ కూడా ఉంది. అది కేంద్ర ప్రభుత్వ పాలనలో ఉంది. ఏది ఇవైతే ఇవన్నీ జరిగినప్పుడు కేంద్రపాలిత ప్రాంతంగా ఉంది. ఇప్పుడంటే రాష్ట్రంగా ఎలక్షన్ జరిగినాయి. సో సెంటర్ ఇన్వాల్వ్మెంట్ కనబడుతుంది, స్టేట్స్ ఇన్వాల్వ్మెంట్ కనబడుతుంది. కాబట్టి ఏ రకంగా పవన్ కళ్యాణ్ గారు కూడా దీన్ని ఒప్పందాలు రాష్ట్రానికి చెడు చేస్తాయి కాబట్టి ఆ రకంగా ప్రొయాక్టివ్గా ఉంటారని ఎక్స్పెక్ట్ చేయవచ్చా? ఇప్పటికే స్పందించాలైనా స్పందించకపోవడాన్ని మేము ఒక కన్వీనియన్స్గా అనే అనుకుంటాం. సురేష్ గారు, ముందుగా మీకు సిటీ 24x7 వీక్షకులకు, యాజమాన్యానికి మరియు ప్యానెల్లో ఉన్న కోటేశ్వరరావు గారికి, మా మిత్రుడు శ్రీనివాస్ చౌదరి గారికి నమస్కారం తెలియజేస్తున్నా. సార్, మీరు ఏదైతే చెప్పారో ఒక బాధ్యత గల పౌరుడిగా ఆయన మినిస్టర్, ఒక పార్టీ అధ్యక్షుడు, ఇవన్నీ పక్కన పెట్టినా కూడా ఆయన ముందుగా ఏమంటే ప్రజల మీద భారం పడకుండా, ప్రజల మీద ఎలాంటి ఇది రాకుండా ఒక బాధ్యత గల వ్యక్తిగా ప్రవర్తించే దాంట్లో మొట్టమొదటిగా ఉండే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే గతంలో కూడా, ఈ రోజు రూలింగ్ లో ఉన్నాము, గతంలో కూడా ఒక బాధ్యత తీసుకొని, ఏదైనా సరే ఒక బాధ్యత తీసుకొని ఆయన ముందుకు పోయే దీంట్లో ఫస్ట్ ఉంటారు పవన్ కళ్యాణ్ గారు, దాంట్లో నో డౌట్. మీరు ఇప్పుడు ఏదైతే చెప్పారో మాకు కేంద్రంతో మంచి సత్సంబంధాలు ఉన్నాయి, దాని విధంగా మీరు అంటే రాష్ట్రానికి ఈ రోజు రావాల్సిన ఏదైతే నిధులను సేకరించడంలో కానీ, ఆ రోజు రాష్ట్రానికి ఎలక్షన్ ముందు కూడా సరే రాష్ట్రానికి ఏదైతే కూటమి ప్రభుత్వానికి ఒక వారధిగా నిలబడి ఏం జరగాలో ఖచ్చితంగా జరగాలని దాన్ని చేయించారు అదే పనిగా. అదే విధంగా ఈ రోజు రాష్ట్రము ప్రభుత్వం రావడంలో కూడా రాష్ట్రానికి అమరావతికి కావాల్సిన నిధులు కావచ్చు, పోలవరంకి రావాల్సిన నిధులు కావచ్చు, కేంద్రంతో మాట్లాడి ఆయనకి ఏదైతే సత్సంబాలు ఉన్నాయో అవి ఆయన స్వలాభం కోసమో ఇంకో దానికోసమో ఎక్కడ ఉపయోగించుకున్న దాఖలాలు ఎక్కడా లేవు. కానీ ఆయన ఏదైనా వ్యూహం, ఏదైనా ఒక దీంట్లో చర్యలో తీసుకున్నారంటే ఖచ్చితంగా రాష్ట్ర ప్రయోజనాల కోసమే దాని ఉంటారు. గతంలో మీరే చెప్పేస్తారు ఇందాక హోమ్ మినిస్టర్ గారి దీంట్లో కూడా ఎక్కడైనా, ఎందుకంటే ముఖ్యమంత్రి గారి తర్వాత ఉప ముఖ్యమంత్రి గారు ఆయనకి అన్ని శాఖల మీద ఖచ్చితంగా అడగడానికి కానీ, వాళ్ళకి ఏదైనా ఇన్స్ట్రక్షన్స్ చెప్పడానికి కానీ దానికి ఖచ్చితంగా ఆయనకంటూ ఒక ఇది ఉన్నది. అట్టనేసని దాన్ని ఏదో అడ్వాంటేజ్ గా తీసుకునేస్తే మీరు ఏదో ఇందాక మీరు అన్నారు అనమాట, కొరడా దెబ్బలు రాజు గారి ఇది కొరడా దెబ్బలు మనకు కరువు అన్నట్లుగా ఆ విధంగా ప్రవర్తించేద్దాము. ప్రతి ఒక్కరిని గబక్కని అంత ఇదిగా మాట్లాడుకుంటూ ప్రతి ఒక్కరిని సున్నితంగా ఇలాంటి ఇక్కడక్కడ దీంట్లో జరుగుతుందని కానీ మనకు తెలిసి కొన్ని ఉంటాయి సార్, మనకు తెలియకుండా చాలా వరకు ఉంటాయి. ఆయన ఎక్కడెక్కడ ప్రతి ఒక్క శాఖ మీద సమీక్ష చేస్తున్నారు. ఈ రోజు బాలినేని శ్రీనివాసులు గారు వచ్చారు, ఆయన మా పార్టీలో ఉన్నారు, ఈ రోజు ఉన్నారు. ఈ విషయం ఏదైతే జరిగిందో గతంలో ఆయన మంత్రిగా ఉన్న విద్యుత్ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు జరిగిందే ఆయన ఈరోజు చెప్పాడు. మేబీ ఆ పార్టీలో లేకపోవచ్చు, కానీ ఈ ఏదైతే ఇప్పుడు దర్యాప్తు సంస్థలు ఉంటాయో ఏ పార్టీలోనన్నా ఉండి ఎవరన్నా ఉండి ఆ రోజు మీ సంతకం, మీ ఒప్పందం మీద జరిగిందా లేదా అనే దాని మీద ఖచ్చితంగా ఎంక్వైరీ జరుగుతుంది. ఎంక్వైరీ జరిగిన తర్వాత ఎవరైతే దోషులు ఉంటారో దోషులు ఎవరైనా సరే, ఈ రోజు ఒక పార్టీలో ఉన్నారు, రేపు ఇంకో రోజు పార్టీలో ఉన్నారు, అది కాదు సంగతి. ఆ రోజు వ్యక్తులు ఎవరు, ఆ వ్యక్తుల ద్వారా మీరు చేసిన నష్టం ఏంటి ఈ రాష్ట్రానికి, ఆ ఒప్పందాలు దీంట్లో మీ ఇన్వాల్వ్మెంట్ ఎంతవరకు ఉందని సరే ఖచ్చితంగా దర్యాప్తు చేర్చి ఆయన ఒకవేళ ఇన్వాల్వ్మెంట్ ఉంటే దానికి తగ్గ మూల్యం ఎవరైనా సరే చెల్లించడం తప్పదు. కానీ అదే విధంగా ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడాలంటే ఈ రోజే ఆ విషయం కూడా బయట వచ్చింది. బాలినేని శ్రీనివాసులు గారి విజయవాడ పేరు కూడా ఈ రోజు ఆ విషయం బయట వచ్చి ఆయనే అవాక్కయ్యారని తెలుసు. ఇదేంటి నాకు ఆ రోజు పరిస్థితి ఈ విధంగా ఉంటే నా పేరు ఎందుకు బయట వస్తుందంటే ఆయన చూసి ఒకవేళ ఆయన పిలిపించుకొని మాట్లాడుకునేసి ఏం జరిగింది మీరే ప్రెస్కెళ్ళి ఒకసారి దానికి కంక్లూజన్ ఇవ్వండి, లేదంటే ఆ విధంగా ఏదైనా ఉంటారు కూడా ఆయనే పెద్దరికం తీసుకోడు. ఎందుకంటే గత ప్రభుత్వంలో జరిగిన ఆయన నిలదీసేదానికే ఇది, కానీ ఆయన వత్తాసు పలికే అవకాశాలు అయితే ఖచ్చితంగా ఉండవు. దాన్ని ఖచ్చితంగా మీరు కంక్లూడ్ చేసుకొని దాని క్లారిటీ తీసుకోమని చెప్పినట్లనే ఆయన ఇంట్రెస్ట్ తప్పితే దాన్ని ప్రోత్సహించే పరిస్థితి ఎట్టి పరిస్థితుల్లో ఉండదు. అదే విధంగా నేను మన సిటీ 24x7 గతంలో మాట్లాడుకున్నప్పుడు కూడా ఒకసారి చెప్పాను నేను, ఈ రోజు ఒకటి కాదు సార్, ఈ రాష్ట్రంలో రాబోయే స్కాములు ఎన్నెన్ని బయటకు వస్తాయో అనేసి గతంలో మీతో కూడా చెప్పాను నేను. ఇదే విధంగా మన సిటీ 24x7 మాట్లాడుకున్నప్పుడు ఒక్క స్కామ్ తో సరిపోయేది కాదు, ఎన్నో
స్కాములు బయటపడతాయి, ఎన్నో లక్షల కోట్లు బయటపడతాయి. అదే విధంగా ల్యాండ్ టైటిల్ యాక్ట్ కూడా సరే, ఆ రోజు అదొక స్కామ్. మేము మా ప్రభుత్వం వచ్చిన వెంటనే దాన్ని రద్దు చేస్తామని చెప్పాం. మా చేతిలో ఏదేదైతే అవకాశం ఉందో కూటమి ప్రభుత్వంలో ఖచ్చితంగా దాన్ని ప్రజల మీద భారం పడకుండా, ప్రజల మీద ఎటువంటి భారం పడకుండా చేస్తాం. కానీ ఈ విద్యుత్కు సంబంధించింది ఆ రోజు కొనుగోలు చేసేసి అయిపోయింది యాక్ట్, దాన్ని ఇప్పుడు పెట్టాం. కానీ మళ్ళీ దాన్ని మేము ఈ మినిస్ట్రీలో ఏదైతే ఉందో మాట్లాడుకునేసి ఖచ్చితంగా మన ప్రజల మీద భారం పడకుండా ఇప్పుడు పెంచామంటే, సార్ గతంలో మన జగన్మోహన్ రెడ్డి గారు 9 సార్లు కరెంటు బిల్లు పెంచేస్తారు. నాకు చాలా ఇది ఉంది, నేను దాని మీద చాలా సార్లు పోరాటం చేసే కూడా 4 సార్లు ఇంటి పన్ను పెంచేస్తారు ఈ రాష్ట్రంలో. ఒక్కటి కాదు సార్, ప్రతి ఒక్కటి ఈ రాష్ట్రంలో పెరిగిందే, ప్రజల మీద భారం పడిందే ప్రతి ఒక్కటి. కానీ ప్రజలు గమ్మునే ఉన్నారు. వాళ్ళ టర్మ్ వచ్చేటప్పుడు వాళ్ళు ఏదైతే వాళ్ళ ఓటుకు వాళ్ళు సమాధానం చెప్పాలో ఆ విధంగా సమాధానం మొన్న చెప్పారు. అదే విధంగా మీరు చెప్పినట్టు, మీరు అడిగినట్టే చెప్తున్నాను, మా ప్రభుత్వంలో కూడా, కూటమి ప్రభుత్వంలో కూడా ఇలాంటి చిన్న చిన్న ఏదన్నా జరిగినా ప్రజలకి కొద్దిగా నష్టమో లేదా వీళ్ళ వల్ల మనకు ప్రజలకు ఉపయోగం లేదనేది ఇక్కడ అనిపించినా కూడా వాళ్ళ ఓటు ద్వారా వాళ్ళు ఖచ్చితంగా చేస్తారు. ఆ విధంగా అవకాశాలు ఖచ్చితంగా ప్రజలకు అవకాశం ఉంటుంది. కానీ మేమైతే మాత్రం ఏదైతే హామీలు ఇచ్చామో ఈ రోజు ట్రూ అప్ ఛార్జ్ ద్వారా కొద్దిగా పెరిగిన వాస్తవం, అది కూడా మేము పరిశీలిస్తున్నాం. మా మీద కొద్దిగా వచ్చినట్టు మొన్న వచ్చిన దీన్ని కూడా మేము కరెక్ట్ చేసుకుంటున్నాము. దాన్ని రెక్టిఫై చేసుకుని కొంత టైం పడుతుంది. ఎందుకంటే ఈ రోజు కూడా ప్రతి శాఖలో సార్ టీటీడీలో చూస్తున్నారు, ప్రతి ఒక్క విచారణ కమిటీ టీటీడీలో లడ్డు నాణ్యత మీద విచారణ కమిటీ జరుగుతుంది. అదే విధంగా ఈ ల్యాండ్ టైటిల్ మీద అదొకటి. ఇంకోటి ఏంటంటే ట్రూ అప్ మన బాండ్లు ఇచ్చారు, అదే ఏం బాండ్లకి ఇది. ఓకే సార్, లెట్ ఇట్ బి. ఇప్పుడు ఓన్లీ సబ్జెక్ట్ కన్ఫైన్ ఉందాం. శ్రీనివాస్ రెడ్డి గారు, ఈ రోజు సంబంధించింది సార్, దానికి సంబంధించింది ఈ రోజు విచారణ సంస్థ నేను కూడా వెళ్ళాను సార్. ఈ రోజు తిరుపతి మున్సిపల్ ఆఫీస్కి వెళ్ళాను. టీడీఆర్ బాండ్ల మీద విచారణ జరుగుతుంది. ఎవరెవరు ఎక్కడెక్కడ ఏమేమి జరుగుతుంది దాని సబ్జెక్ట్ మీద చెప్తున్నారు. ఓకే సార్, ఇప్పుడు వాటన్నిటి మీద పవన్ కళ్యాణ్ గారు యాక్టివ్ గా ఉన్నారు అనేది వాస్తవం, దాన్ని ఎవరు కాదంటలా. నేనేమంటున్నానంటే ఇది చాలా కీలకమైనటువంటి అంశం. 2 కేంద్ర ప్రభుత్వంతో ముడిపడి ఉన్నటువంటి అంశం. 3 ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడు, అది కూడా భారతదేశాన్ని ప్రస్తుతం శాసిస్తున్నటువంటి ఒక వ్యాపారవేత్తకు సంబంధించిన అంశం. 4 ఆయన క్లోజ్ అసోసియేట్గా భావించబడుతున్నటువంటి మోదీకి కావలసినటువంటి వ్యక్తిగా ఉన్నటువంటి అంశం. కాబట్టి అది ఏపీకి ఈ రకంగా డైరెక్ట్ గా భారీ ఎత్తున ముడుపులు సాధించిన సమయంలో నేనేమంటున్నానంటే రాజకీయంగా మేమే ఆయన ఇరుకుని పెట్టానని అడగట్లా. ఏపీ ప్రజల మీద ఒక పెద్ద భారం పడింది. ఆ భారాన్ని తొలగించాల్సినటువంటి ఒప్పందాలు ఇవి. ఆ ఒప్పందాల విషయంలో రాష్ట్ర ప్రజల యొక్క ప్రయోజనాలు చూసుకుంటారా లేదంటే మీ రాజకీయ ప్రయోజనాలు చూసుకుంటారా అనేది నా క్వశ్చన్. దానికే కన్ఫైన్ ఉండండి. సురేష్ గారు మీ వాయిస్ రావట్లేదు. ఓకే సార్, ఐ విల్ కమ్ బ్యాక్ టు యు అగైన్. శ్రీనివాస్ రెడ్డి గారు, అయ్యా సారీ శ్రీనివాస్ చౌదరి గారు సారీ అండి, అంటే బాలినేని శ్రీనివాస్ రెడ్డి గారి పేరు ఉండేసరికి సార్ హేమ్ కుమార్ గారు మళ్ళీ వస్తాను. ఈ లోపల టెక్నికల్గా అది దాన్ని ఇచ్చేస్తారు, రెక్టిఫై చేస్తారు. శ్రీనివాస్ చౌదరి గారు, ఇందాక మీరు అంతర్జాతీయ సార్ మళ్ళీ వస్తాను సార్. మీది వినపడుతుంది సార్, మీది వినపడుతుంది. ఒకసారి ఆ టెక్నికల్ గ్లిచ్ ఏదో రెక్టిఫై చేస్తారు, ఒకసారి ఓపీ పట్టండి. శ్రీనివాస్ చౌదరి గారు, మీరు ఇందాక మాట్లాడుతున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారితో చాలా జాగ్రత్తగా ఉండాలి, ఆయన అంతర్జాతీయ స్థాయికి ఎదిగిపోయి ఇప్పుడు ఎదగడం కాదండి బాబు. ఆయనకి గత 12 సిబిఐ ఈడీ కేసుల్లోనే ఈ సౌదీ అరేబియాకి సంబంధించిన రసల్ ఖైమా ఇవన్నీ పేర్లు అప్పట్లోనే వినపడ్డాయి. కాబట్టి ప్రజలను అప్రమత్తం ప్రజలకి ఆ స్థాయిలో అవగాహన ఉన్నా లేకపోయినా ప్రతిపక్షాలుగా ఆ రకమైనటువంటి జాగ్రత్త వహించి ఇప్పుడున్నటువంటి ఒప్పందాల విషయంలో ఒక నిర్ణయానికి త్వరగా రావాల్సిన అవసరం ఉందని చెప్తున్నాం. మీరు రెండోది, ఈరోజు బాలినేని గారు మాట్లాడుతూ అంతా పెద్ద మంత్రి గారి కనుసన్నల్లోని ఒప్పందం జరిగింది అంటున్నారు. అంటే 1-2 పేర్లు తెలుసు, మరి అంటే క్లారిటీ కోసం అడుగుతున్నాను. పెద్ద మంత్రి గారు అంటే మీ ఏరియాకి సంబంధించినటువంటి మంత్రి గారే కదండి సార్? పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, కరెక్ట్ మీరు చెప్పింది. రైట్ సార్, ఇప్పుడు ఒక్కసారి సామూహికంగా ప్రజలు తప్పు చేసి ఏ స్థాయికి రాష్ట్రం ఎందుకెళ్ళిందో ప్రత్యక్షంగా ప్రజలు చూశారు. మళ్ళీ ఆ తప్పు చేసే పరిస్థితి రాకూడదు. కాబట్టి నేను చాలాసార్లు చెప్తున్నా, ఇప్పుడు కూడా చెప్తున్నా, మాకు 164 సీట్లు ఇచ్చింది మా బలం కాదండి, ప్రజలకు సేవ చేయమని చెప్పి. కాబట్టి నేను మొదటి నుంచి చెప్తా, ఒళ్ళు దగ్గర పెట్టుకునే పరిపాలన చేయాలి. లేకపోతే
గతంలో వాళ్ళు ఆడిన ఆటలు మేము ఆడినా, వాళ్ళు చేసిన తప్ప నేను కుటుంబం చేసినా మాకు కూడా అదే పరిస్థితి వస్తుంది. ఈ ఊరికి ఆ ఊరు ఎంత దూరం, ఆ ఊరు ఈ ఊరు ఎంత దూరం. కాబట్టి మేము రాష్ట్ర ప్రభుత్వం అటు కుటుంబంలో ఉన్న నాయకులతో పాటు ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం చర్చించాలి. ఎందుకంటే ఇది కొన్ని చట్టాలు ఇంటర్నేషనల్ లెవెల్లో తీసుకోవాల్సిన నిర్ణయాలన్నీ కూడా కేంద్రం ఉంది. ఎందుకంటే ఇప్పుడు అమెరికన్ సెనేటర్స్ లెవెల్లో వాళ్ళు వాళ్ళ జరిగిన అవినీతి పైన వాళ్ళు కమిటీ చేసి దాని ద్వారా మన గవర్నమెంట్ కి నోటీసులు పంపించి దాని ద్వారా అదానికో లేదా జగన్మోహన్ గారు నోటీసులు పంపిస్తే అంతర్జాతీయ కోర్టులను డిస్కస్ చేస్తారు, అంతర్జాతీయ న్యాయస్థానంలో డిస్కస్ చేస్తారు. కాబట్టి దీనికి ఏ సెక్షన్ అంటే న్యాయ నిపుణులు సలహా తీసుకొని మనం నేరుగా కేసులు ఎదుర్కోవడమా, దాన్ని దోషులు శిక్షించడమా, దాన్ని ఇప్పుడు మీరు ఈరోజు పేపర్లో నేను మీడియాలో కూడా వీళ్ళని అమెరికాకి అప్పచెప్తారా, దానికి ఏమి రకమైన అడ్డంకులు వస్తాయి అవకాశాలు ఏం లేవులేండి, అవకాశాలు ఏం లేవు. కాకపోతే ఏంటంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ యొక్క పాత్ర ఇక్కడ బయటపడింది అనేదే కన్సర్న్, అంతే తప్ప జగన్మోహన్ రెడ్డి గారి పేరేమో అక్కడ పెట్టలేదు. ఒకవేళ ఉన్నా కానీ జగన్మోహన్ రెడ్డి గారిని డైరెక్ట్గా ఇన్వాల్వ్ చేసే అవకాశం లేదు. అసలు అదానీనే ఎంతవరకు ఇది చేస్తారనేది పెద్ద డౌట్. ఎందుకంటే అక్కడ అన్నీ కలిసి వచ్చినాయి. ఇదే టైంలో అక్కడ గవర్నమెంట్ మారటం, ట్రంప్ రావటం, ట్రంప్కి మోదీకి మంచి అవినాభావ సంబంధాలు ఉండటం, అలాగే అదానీ ట్రంప్ యొక్క గుడ్ బుక్స్లో ఉన్నాడు ఆల్రెడీ. అదానీని సపోర్ట్ చేశాడు, అదానీగా ట్రంప్ను సపోర్ట్ చేశాడు. కాబట్టి ఇవన్నీ పరిణామాలు ఉంటాయి. మరి అక్కడ ఇక్కడలాగానే మరి న్యాయస్థానాలు కూడా ఏమన్నా ఇన్ఫ్లుయెన్స్ అవుతాయా లేదా చూడాల్సిన అవసరం కూడా ఉంది. ఎందుకంటే ట్రంప్ అనేక సార్లు జడ్జిల్ని కూడా బ్లేమ్ చేశాడు. జడ్జిల్ని అవసరమైతే ఏదైనా చేయొచ్చు అని తీరులో అతని వ్యాఖ్యానంలో మనకన్నా కోటేశ్వర గారు బాగా చెప్తారు, ఎందుకంటే అంతర్జాతీయ వ్యవహారాలు ఫాలో అవుతారు కాబట్టి. సార్ ఇంకొకటి సార్ ఇక్కడ గమనించాల్సిన విషయం, కెన్యా చాలా షార్ప్గా రెస్పాండ్ అయింది. అదానీ ముడుపుల వ్యవహారం ఎప్పుడైతే ఈ యుఎస్ FBI రిపోర్ట్లో బయటకు వచ్చిందో వెంటనే మేము ఆ సంస్థతో ఉన్న ఒప్పందాలని ఇప్పుడు ఈ క్షణం రద్దు చేసుకుంటున్నాం అనేది. సార్ ఎలా చూడాలి సార్ ఈ అంటే ప్రభుత్వాధినేతలు ప్రజల యొక్క ప్రయోజనాల విషయంలో ఎంత నిబద్ధతతో ఉండాలి అనే దాని గురించి ఒకసారి మీ విశ్లేషణ సార్. అలాగే ఒక్క నిమిషం సార్ ముగిస్తాను. ఇప్పుడైతే అంతర్జాతీయంగా జరిగిన పరిణామాలు గుర్తించి కెన్యా తన యొక్క స్వతంత్రంగా నిర్ణయం తీసుకునిందో, ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో ఆంధ్ర రాష్ట్ర బ్రాండ్ అంబాసిడర్ దెబ్బతింటుంది. కాబట్టి అంతర్జాతీయంగా రేపు పెట్టుబడి పెట్టేవాళ్ళు రావాలన్నా కూడా ఎవరు ముఖ్యమంత్రి, ఎవరు ఇలా తప్పు చేశారు, ఏంటి దీని వెనకాల కథ కామన్ ఖచ్చితంగా విచారిస్తారు సార్. కాబట్టి మనకు బ్రాండ్ ఇమేజ్ కూడా దెబ్బతినే అవకాశం ఉంది. కాబట్టి నేను అనుకోవడం ఏంటంటే ఖచ్చితంగా ఎన్డీకి ఉండే పెద్దలు దీని మీద ఖచ్చితంగా చర్య తీసుకుంటారు. ప్రజలకు న్యాయం చేసే విధంగా భారం వేయకుండా, విద్యుత్ భారం వేయకుండా మాక్సిమం మేము ప్రయత్నం చేస్తున్నాం అనే విషయాన్ని మీరు స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. అయితే జగన్మోహన్ రెడ్డి గారు అంటే మీ పాలసీలు చెప్పారు, అంటే గవర్నమెంట్ అప్పచెప్తుందా అప్పచెప్పదా, ట్రంప్ మోడీ సంబంధాలు ఎలా ఉంటాయంటే సార్ నేను ఒకటే చెప్తాను, తప్పు చేసిన వాళ్ళని శిక్షిస్తేనే ఏం జరుగుతుంది, దాన్ని కాపాడితే మాత్రం ఇలాంటి వాళ్ళు ఈ తప్పు చేసిన వాళ్ళు మళ్ళీ ఇంకొంతమంది అయ్యారు అంటే అదానీనే చేస్తే నేను చేయకూడదా, జగన్మోహన్ గారు చేస్తే మాట్లాడుకోవడానికి న్యాయ సూత్రాలు బాగానే ఉంటాయి. కానీ ట్రంప్ ఏం పెద్ద అక్కడ క్లీన్ రికార్డ్ ఉన్నాడు ఏం కాదు, కానీ అతను కూడా క్రిమినల్ యాక్టివిటీస్ ఉన్నాడు. ఒక్క నిమిషం కోటేశ్వర గారు క్లారిఫై చేస్తారు సార్. ఇప్పుడు ఈ ఉదంతంలో బ్రాండ్ ఇమేజ్ దెబ్బతిన్నది ఏమి లేదు. ఆల్రెడీ దెబ్బతినాల్సిన బ్రాండ్ ఇమేజ్ ఎప్పుడో దెబ్బతిన్నది. నరేంద్ర మోడీ గారు అదానీ కోసం శ్రీలంక ప్రభుత్వం మీద ఒత్తిడి చేసి అక్కడ విద్యుత్ ప్రాజెక్ట్ ఇప్పించినప్పుడే నరేంద్ర మోడీ అంటే ఏమిటో, బ్రాండ్ ఇమేజ్ ఏమిటో మన దేశానికి వచ్చింది. అదేవిధంగా అదానీ కంపెనీ ఆస్ట్రేలియాలో ఇతర చోట్ల బొగ్గు తీసుకోవడం, ఆ బొగ్గుకు సంబంధించినటువంటి కంపెనీలు తీసుకోవడం, దానికి సంబంధించినటువంటి రుణాలు ఇవన్నీ గబ్బు పెట్టారు. ఇప్పటికే అది ఉన్నది. ఇప్పుడు దీనికి వచ్చేసరికి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎలాంటి కేసు దాఖలు చేయలేదు అమెరికా సంస్థలు ఏవి. అదానీ మీద కూడా ఏమిటి, అదానీ కంపెనీలు అమెరికాలో ఇక్కడ భారతదేశంలో అవసరమైనటువంటి సోలార్ ఎనర్జీకి అవసరమైనటువంటి కంపెనీల పెట్టుబడులకు గాను అమెరికా ఇతర అంతర్జాతీయ సంస్థల నుంచి, అమెరికాలో ఉన్నటువంటి మదుపుదారుల నుంచి వాళ్ళు బాండ్లు తీసుకున్నారు, అది వాటాలకి తీసుకున్నారు. అక్కడ ఆ తీసుకునేటువంటి క్రమంలో అక్కడ ఉన్నటువంటి చట్టాల ప్రకారం ఫెయిల్ గా ఉండాలి తప్ప ఏదైనా పెట్టుబడులు పెట్టినప్పుడు లంచాలు ఇచ్చి చేయించడం అనేటువంటిది నేరం. అందుకని అదానీ కంపెనీ ఇక్కడ లంచాలు ఇచ్చింది కనుక అది అదానీ కంపెనీ మీద పెట్టినటువంటి కేసు తప్ప బ్రాండ్ ఇమేజో లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు సేఫ్ నాకు తెలిసినంత వరకు. ఎందుకు అంటే
వాళ్ళేమి జగన్మోహన్ రెడ్డి గారిని పార్టీ చేయలేదు. అదాని అనుకో మొత్తం 7 మీద కేసు పెట్టారు. అక్కడ ఇన్వెస్టర్లని మోసం చేసి తప్పుదారి పట్టించింది వీళ్ళు. అందువలన అది దాని ఎఫెక్ట్ ఏమవుతుంది ఏమిటనేటువంటిది మనం చూడాల్సి ఉంది. ఇక్కడ సెకీ అనేటువంటిది కేంద్ర ప్రభుత్వ సంస్థ. సెకీతో చేసుకున్నటువంటి ఒప్పందం వలన ఎంత భారం పడుతుందో, ఎంత రాష్ట్ర ప్రజల మీద భారం పడుతుందో చంద్రబాబు నాయుడు గారు విద్యుత్ ఒప్పందాల మీద పెట్టినటువంటి శ్వేతపత్రంలోనే ఆ సందర్భంగానే చెప్పారు. అందుకని సెకీ తోటి ఒప్పందాన్ని రద్దు చేసుకుంటారా లేదా? సెకీతో ఒప్పందం, అదేవిధంగా అటువంటి ఒప్పందాన్ని రద్దు చేసుకునేటువంటి ధోరణి అయితే నాకు కనపట్లేదు అనేటువంటిది నా అభిప్రాయం. ఎందుకు అంటే అదానీ కంపెనీ తోటి విద్యుత్ మీటర్ల ప్రాజెక్టు మీద ఇప్పటికే చంద్రబాబు సర్కారు మడమ తిప్పింది. దాని గురించి ఏం మాట్లాడలేదు. మాట్లాడకపోగా మెల్లమెల్లగా దాన్ని దశల వారీగా ఆ మీటర్లు బిగించడానికి అవసరమైనటువంటి ఏర్పాట్లన్నీ కూడా చేస్తాం. అదేవిధంగా దీని విషయానికి వస్తే కూడా బ్రాండ్ ఇమేజ్ దెబ్బతింటుంది. ఇప్పుడు బీజేపీ వాళ్ళు ఆల్రెడీ స్టార్ట్ చేశారు. ఏమిటంటే భారతదేశం మీద కుట్రట. భారతదేశం మీద కుట్ర. అదానీ అనేటువంటి కంపెనీ వాళ్ళు లంచాలు ఇచ్చారంటా ఉంటే భారతదేశం మీద కుట్ర అని చెప్పేసి వాళ్ళు భజన చేస్తున్నారు అదానికి. అందువలన ఇవన్నీ కూడా ఏంటంటే అదానీని రక్షించడానికి లేదా నామకే వస్తే ఏదో కాలక్షేపం చేయడానికి చేస్తున్నటువంటి వ్యవహారంగా కనిపిస్తా ఉంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఆయన డిప్యూటీ సీఎం హోదాలోనో లేకపోతే ఒక పంచాయతీరాజ్ శాఖ మంత్రి హోదాలోనో ఆయన కామెంట్ చేయమని కాదు. జనసేన పార్టీ వైఖరి ఏమిటి, జనసేన పార్టీ అధ్యక్షుడిగా జనసేన పార్టీ వైఖరి ఏమిటి అనేటువంటిది. ఎందుకని ఆయన ఫైర్ బ్రాండ్, తాట తీస్తా, తాట ఒలుస్తా, నిలదీస్తా, అవన్నీ మర్చిపోతే ఎలాగా జనం మర్చిపోరు. పవన్ కళ్యాణ్ గారు మర్చిపోవచ్చు. ఇక్కడ రానున్నటువంటి 25 సంవత్సరాల్లో ఈ ఒప్పందం అమలు జరిగితే 70,000 కోట్లకు పైగా భారం పడుతుంది. ఆ భారాన్ని ఏదో ఒక రూపంలో వీళ్ళు జనం మీదనే మోపుతారు. ఇప్పటికే మోపారు కదా 20,000 కోట్లు ట్రూ అప్ ఛార్జెస్ పేరుతోటి ఈ కూటమి ప్రభుత్వం జనం మీద భారం మోపుతా ఉంది. అదే విధంగా చంద్రబాబు నాయుడు గారు 2014, 2019 సంవత్సరాల్లో ఆయన కూడా అధిక ధరలకి విద్యుత్ కొనుగోలు చేశారు. నేను మళ్ళీ చెప్తున్నాను, ఆ చేసినటువంటి ట్రూ అప్ ఛార్జెస్ ని అప్పుడు ఆయన అధికారంలో ఉండగా జనం మీదకి, వినియోగదారుల మీదకి వేయలేదు, వాయిదా వేశారు. ఆ వాయిదా వేసినటువంటి దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు అమలు జరిపారు. ఆ అమలు జరపడంతో పాటు విద్యుత్ ఛార్జీలు పెంచారు. అందుకు తడిసి మోపిడైంది. ఇప్పుడు విద్యుత్ ఛార్జీలు పెంచకుండానే ఈ 3 పార్టీల కూటమి ప్రభుత్వం విద్యుత్ వినియోగదారుల మీద అంతకంటే ఎక్కువ భారం మోపుతా ఉంది, మోపటానికి రంగం సిద్ధం చేసింది. ఇప్పుడు ఇది కూడా వస్తే, ఎందుకంటే ఆ ఒప్పందం ప్రకారం 2024 సెప్టెంబర్ నుంచి అదానీ విద్యుత్ సరఫరా చేయాల్సి ఉంది. ఇంతవరకు చేసేయడం లేదో మనకు తెలియదు. ఆ విద్యుత్ సరఫరా ఇంకా పూర్తి కాల, మూడు దశల్లో జరగాలి. ఈ సంవత్సరం సెప్టెంబర్కి 3,000, వచ్చే ఏడాది సెప్టెంబర్కి 3,000 మెగావాట్లు, ఆపై 2026 సెప్టెంబర్ నాటికి 1000 మెగావాట్లు సరఫరా చేయాలనేటువంటిది సెకీతో చేసుకున్నటువంటి ఒప్పందం. ఆ ఒప్పందం కనుక అమలు జరిగేట్లయితే అప్పుడు పూర్తి స్థాయిలో జనానికి ఏ విధమైనటువంటి తబలా వాయిస్తారో ఈ చంద్రబాబు నాయుడు గారి చివరి సంవత్సరానికి అప్పుడు జనానికి తెలుస్తుంది. మన జగన్మోహన్ రెడ్డి గారి మీద వచ్చినటువంటి వ్యతిరేకత ఏదైతే ఉందో అంతకంటే ఎక్కువ వ్యతిరేకత ఈ విద్యుత్ విషయంలో చంద్రబాబు నాయుడు గారు మూట కట్టుకోబోతున్నారు, ఏది ఈ ఒప్పందాలు కనుక రద్దు చేయకపోతే. అందుకని ఇప్పటికైనా ఈ పరిశీలించాలి. ఏముంది పరిశీలించాలి? మీడియాకి తెలిసినంత విషయాలు ఆ డాక్యుమెంట్లు అన్ని కూడా అందరికీ అందుబాటులోకి వచ్చాయి. కావాలంటే నేను పంపిస్తాను అమెరికా కోర్టులో ఏమి దాఖలు చేశారనేటువంటిది. ఇక్కడ సమస్య ఏంటంటే అదానీ అవినీతి గురించి లేదా సెకీతో చేసుకున్న ఒప్పందాల గురించి ఏ వైఖరి తీసుకుంటారన్నదే ముఖ్యం. అటువంటి వ్యతిరేకమైనటువంటి వైఖరి, వ్యతిరేకం అంటే అదానికి వ్యతిరేకంగా కాదు, ప్రజలకు అనుకూలమైనటువంటి వైఖరిని తీసుకోవడానికి ఈ కూటమి ప్రభుత్వము, కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం కూడా సిద్ధంగా లేదు అనేటువంటిది ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. సార్ కోటేశ్వర గారు, అలాగే ఈ యొక్క కెన్యా డెసిషన్ కూడా ఒకసారి మోరల్ గా చూస్తే, ఎథికల్ గా కానీ ఎప్పుడైతే
ఒక ఛార్జ్ షీట్ రూపంలో విత్ ఎవిడెన్స్ బయటపడినప్పుడు ఇమ్మీడియట్గా రెస్పాండ్ అవటాన్ని, అంటే అక్కడ ఏదో కెన్యా ఏదో కెన్యాలో గత కొంతకాలంగా దీని మీద వివాదం చెలరేగింది. ఆ వివాదం చెలరేగినటువంటి నేపథ్యంలో ఇది యాక్సిడెంటల్ గా అమెరికా కోర్టులో ఈ కేసులు దాఖలు కావడం, అప్పటికే ఒక నిర్ణయానికి రావడం, లేదా ఏదో ఒక నిర్ణయం ప్రకటించాల్సినటువంటి స్థితిలో కెన్యా ప్రభుత్వం ఉంది కనుక వెంటనే అది యాక్సిడెంటల్ తప్ప కెన్యాలో అంతకు ముందే వివాదం తలెత్తింది. ఒక కెన్యా కాదండి, అదాని ఎక్కడ కాలు పెడితే అక్కడ వివాదాలు, అవినీతి, అక్రమాలు. ఎక్కడ మీరు చూడండి, అదాని వాచ్ అనే పేరుతోటి ఒక వెబ్సైట్ ఉంది. మొత్తం ప్రపంచంలో అదానీ కంపెనీలు పాల్పడేటువంటి అక్రమాలకు సంబంధించి మీడియాలో వచ్చినటువంటి వార్తలన్నింటినీ కూడా అక్కడ కుప్పగా పోసి మన అందరికి అందుబాటులో ఉంచినటువంటి. మరి ఇంత బ్లేటెంట్ గా కనపడుతున్నప్పుడు అలాగే ఒక స్టాండ్ బై ఎగ్జాంపుల్ గా కెన్యా తీసుకున్న నిర్ణయం కూడా, అఫ్ కోర్స్ అంతకుముందే అక్కడ విజిల్ బ్లోయర్ నెల్సన్ అనే వ్యక్తి పోరాటం చేస్తున్నాడు. మీరు అన్నట్లుగా ఒక కంక్లూజన్కి వచ్చిన తర్వాత ఇప్పుడు కాన్వర్ట్ పొజిషన్ లో ఒక డెసిషన్ తీసుకున్నారు. నేనేమంటున్నానంటే ఈ దేశం కోసం ధర్మం కోసం అనేటటువంటి ఈ బ్యాచ్ ఉంది చూసారా, అడ్డగోలుగా సమర్థించే బ్యాచ్. ఒక పక్కనేమో దేశం యొక్క, మీరు శ్రీనివాస్ చౌదరి గారు అంటున్నారు బ్రాండ్ ఇమేజ్ని ఏంటి సంతలో పెట్టి అమ్మేస్తుంటే ఒక పక్కన, ఇంకా ఏ ఉద్దేశంతో ఇది భారతదేశ ఆర్థిక వ్యవస్థ మీద దాడి, ఒక వ్యాపారవేత్త మాల్ ప్రాక్టీస్ చేస్తూ. ఇంకొకటి సార్, మనం ఒకటి ఇక్కడ గమనించాలి, యుఎస్లో ఫారిన్ కరప్ట్ ప్రాక్టీసెస్ అనేది ఒక చట్టం ఉంది అక్కడ. అది చాలా స్ట్రాంగ్. అది ప్రపంచంలో ఏ సంస్థ ఎక్కడ బిజినెస్ చేసినా వాళ్ళు ఫెయిర్గా చేస్తారా లేదా అనేది అన్ని వాళ్ళు క్షుణ్ణంగా పరిశీలిస్తారు, ఇటువంటి వాటిని సీరియస్గా తీసుకుంటారు. అటువంటి చట్టం ఉంది అక్కడ, చాలా స్ట్రాంగ్గా ఉండేటువంటిది. ఆ చట్టం వాళ్ళు 2 దశాబ్దాల క్రితం నుంచే అమలు చేస్తున్నారు. అది కూడా ఇప్పుడు తప్పు పట్టింది. దానిలో భాగంగా ఇవన్నీ బయటకు వచ్చినాయి, లేకపోతే వాళ్ళకేం అవసరం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఇంటికి ఏ రోజు వచ్చారు, ఎప్పుడు మీటింగ్ అయింది, ఆ తర్వాత ఎన్నాళ్ళకి డీల్ కుదుర్చుకున్నారు, అంత దూరం వెళ్ళాల్సిన అవసరం లేదు. కానీ దే ఆర్ వెరీ సీరియస్ అబౌట్ ద కరప్ట్ ప్రాక్టీసెస్ డన్ బై దీస్ సార్ట్ ఆఫ్ దీస్ సో కాల్డ్ బిగ్ ఇండస్ట్రియలిస్ట్ వేర్ ఎవర్ ఇన్ ద గ్లోబ్. అది కాబట్టి నేనేమంటున్నానంటే సార్, వీళ్ళు ఏ రకంగా సమర్థించుకుంటారు ఇప్పటికీ కూడా. అదానీనంటే ఏదో భారతదేశాన్ని అన్నట్టు, అదానీనంటే ఏదో భారతదేశం యొక్క సార్వభౌమాధికారాన్ని క్వశ్చన్ చేస్తున్నట్లు. ఇప్పుడు హిండెన్బర్గ్ నివేదిక వచ్చింది. హిండెన్బర్గ్ నివేదికలో ఆ కంపెనీ, అదొక రీసెర్చ్ సంస్థ, కంపెనీ 2 ఉన్నాయనుకోండి. దానికి వాళ్ళు చెప్పింది ఏమిటి, అదానీ కంపెనీ సూట్ కేస్ కంపెనీలతోటి లావాదేవీలు జరుపుతా ఉంది ఫలానా అనేది దానిలో స్పెసిఫిక్ గా చెప్పారు. ప్రతిపక్షాలు కోరింది ఏమిటి, దాని మీద మీరు విచారణ జరపండి అన్నారు తప్ప అదానీని ఉరిదీయమని ఎవరు అడగలేదు, లేదా అదానీ కంపెనీని బ్లాక్ లిస్ట్ లో పెట్టమని ఏ ప్రతిపక్షం కూడా అడగలేదు. ఈ కంపెనీ ఈ నివేదికలో వచ్చినటువంటి అంశాలు వాస్తవమా కాదా, వాస్తవం అయితే వాస్తవం అని తేల్చండి, కాకపోతే కాలేదని ప్రకటించండి. అందుకోసం జాయింట్ పార్లమెంటరీ కమిటీని వేయమంటే నరేంద్ర మోడీ గారు ససేమిరా దాన్ని అంగీకరించలేదు. ఏదో సిబిఐ పేరుతోటి ఒక బూటకపు ఎంక్వైరీ చేయించారు, అదంతా ఏం లేదని చెప్పేసి రిపోర్ట్ రాజేసుకున్నారు. ఇక్కడ సమస్య ఏంటంటే 2000 మన వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉండగా కేతన్ పరేఖ్ అనేటువంటి ఒక స్టాక్ బ్రోకరు గుజరాత్ లో ఉన్నటువంటి మన కోఆపరేటివ్ బ్యాంక్స్ ని మోసం చేసి 600 కోట్లు 700 కోట్లు ఫ్రాడ్ చేశాడు. ఆనాడు వాజ్పేయి గారు దాని మీద జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేసి నిజాలను నిగ్గు తేల్చి ఆ కేతన్ పరేఖ్ అక్రమాలకు పాల్పడ్డాడని రుజువైన తర్వాత కేసులు పెట్టి ఆయన జైలుకి పంపించారు. ఇది 1750 కోట్ల బ్రైబ్. అదేవిధంగా ఈ అదానీ కంపెనీలకు సంబంధించినటువంటి ఇటువంటి ఆరోపణలన్నింటి మీద మీరు విచారణ చేసి అదానీ చాలా గొప్పవాడు, చాలా దేశభక్తుడు అని కితాబు ఇవ్వండి అని చెప్పినా గానీ ఇవ్వడానికి ఏది ఇవ్వరు. అదానీ దేశభక్తుడు అని చెప్పాలి. అంటే రిపోర్ట్ లో ఆ రకమైన రిజల్ట్ రాదని భయమేమో సార్. సార్ ఒకటే ఇక్కడ స్ట్రైట్ గా చెప్పండి సార్. సరే అప్పుడంటే హిండెన్బర్గ్ అని చెప్పేసి తప్పించుకున్నారు, ఒక ఇండిపెండెంట్ ఆర్గనైజేషన్ అది ఇది అని చెప్పేసి. ఇప్పుడు అది కాదు, యుఎస్
ఒక అథెంటిక్ రిపోర్ట్ ఇదంతా కూడా. ఇప్పుడు అథెంటిక్ జేపీసీ కాదు, అమెరికా ఇప్పుడు ప్రభుత్వమే. విపక్షాలు అమెరికా డిమాండ్ న్యాయశాఖ చేస్తున్నట్లుగా జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేసే అవకాశం ఉందా లేదా సార్ మీకున్న? ఇప్పటి వరకు అయితే బీజేపీ వైపు నుంచి లేదా ప్రధానమంత్రి వైపు నుంచి అలాంటి ప్రకటన రాలేదు. దాన్ని ఎట్లా అవాయిడ్ చేయాలా అనే దానికి వీళ్ళు దారులు వెతుకుతున్నట్టుగా కనిపిస్తా ఉంది. కానీ నా అభిప్రాయం ప్రకారం అయితే అమెరికా న్యాయశాఖ అదేవిధంగా ప్రభుత్వ నియంత్రణలో ఉండేటువంటి సెకి అనేటువంటిది చేశారు. అందుకని హిండెన్బర్గ్ అనేటువంటిది ప్రైవేట్ సంస్థ, దానికి ఉన్నటువంటి వాల్యూ ఏమిటి, అది మన దేశం మీద కుట్ర, ఇట్లాంటి కాకమ్మ కబుర్లని చెప్పారు. మరి ఇప్పుడు అమెరికా భారతదేశం మధ్య స్నేహబంధం కూడా ఉన్నది, చాలా స్నేహబంధం, మామూలు స్నేహబంధం కాదు. ట్రంప్ గారును మోడీ గారు ఇద్దరు చెట్టపట్టాలు వేసుకుని తిరిగి భుజాల మీద చేతులు వేసుకునేంత దగ్గర సంబంధం ఉంది. అటువంటి ప్రభుత్వమే పెట్టినటువంటి కేసు ఇది. అందుకని దాన్ని అంత అడ్డగోలుగా తీసేస్తారా? ఎట్లా తీసేస్తారు? ఇక అవుట్ ఆఫ్ ది వేలో వెళ్ళి ట్రంప్ గారిని కాళ్ళు గడ్డలు పట్టుకోనో లేకపోతే ఇంకోటో చేసి అక్కడ జడ్జిలను ఏమన్నా చేస్తే, ఒకవేళ చేస్తే అది అమెరికా ప్రభుత్వానికి అవమానకరంగా అవుతుంది. ఎందుకంటే కేసు పెట్టినటువంటి వాళ్లే రుజువు చేయలేకపోతే భారతదేశంలో ఉన్నటువంటి పరిస్థితి అక్కడ కూడా వచ్చేట్లయితే అమెరికా ఇంకా చాలా దారుణంగా ఉంటది. అనేక మంది బిలియనీర్లు అమెరికా కోర్టులో కేసుల్లో శిక్ష అనుభవించి జైల్లో ఉన్నారు ఇప్పుడు. అందువల్ల అదానీ కోసం వాళ్ళు అక్కడ ఉన్నటువంటి దాన్ని మార్చుకుంటారా, మార్పిస్తారా, ఇది పెద్ద ప్రశ్న అనేది నా అభిప్రాయం. అలాగే 25వ తారీఖు నుంచి పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నాయి. నాకు తెలిసి ఇట్ ఈస్ గోయింగ్ టు బి హాట్ టాపిక్. అంటే ఫైర్ వర్క్స్ చూడొచ్చేమో మనం. అందులోనూ ఒప్పుకోరు కదా, వెంటనే ఒప్పుకోకపోవచ్చు. కానీ ఇంతకు ముందు మీద కాంగ్రెస్ స్ట్రాంగ్ గా ఉంది. ఐ మీన్ ఇండియా అలయన్స్ ఎక్కువ స్థానాలతో పటిష్టంగా ఉంది. అలాగే ప్రధాన ప్రతిపక్ష హోదా ఉంది. కాబట్టి మేబీ సమ్ సార్ట్ ఆఫ్ డిఫరెన్స్ మేబీ యూ కెన్ వాచ్. దట్స్ వాట్ వీ నీడ్, రైట్? వీ ఆల్ వాంటెడ్ టు సీ, రైట్? శ్రీనివాస్ చౌదరి గారు, ఇక కాగ్ రిపోర్ట్ ఏమో తలంటిందని చెప్పేసి ఈరోజు అంటారు. ఆయనేమో 4 రోజుల క్రితం ఏమో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి అసలు మా ప్రభుత్వ హయాంలో అసలు ఒక దాన్ని ఏమంటారు స్వర్ణయుగం జరిగిందని చెప్పేసి ఆయన ఆర్థిక సర్వేలో ఉన్నటువంటి ఫిగర్లు చూపించి ఆయన మాట్లాడతారు. అసలు ఎవరి మాట నమ్మాలి, ఏ రిపోర్ట్ని నమ్మాలి? సార్, మొదట కాగు అనేది కేంద్ర ప్రభుత్వం పరిధిలో కంట్రోల్ పార్టీ జనరల్ కింద పనిచేస్తా ఉంది. ఏ రాష్ట్రం తప్పు చేయాలని ఇది చూపిస్తారు, దాన్ని మార్కింగ్ చేస్తారు. ఈరోజు బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత అప్పుల పరంపర మాదంతే అని అబద్ధాలు చెప్పిన వాళ్ళు కూడా దాదాపు 10,86,000 కోట్ల రూపాయల పైచీలకు అప్పులు గెలిచారు. మరి దీంట్లో కార్పొరేషన్ అప్పులు ఏమి ఉన్నాయి, అదే పెండింగ్ బిల్లులు ఏమైనా ఉన్నాయి, అదేవిధంగా కాంట్రాక్ట్ బిల్లు ఏ విధంగా విద్యుత్ ఏమంటారని నాన్ గ్యారంటీ రుణాలు ఎన్ని ఉన్నాయి, ఇవన్నీ కూడా లెక్కేసుకుంటే ఆడికి వచ్చి తెలియదు. సో మీరు అన్నట్టు సొంత ఖర్చుల కోసం, విగ్రహాల కోసం 5,000 కోట్లు వైఎస్ఆర్, అలాగే ఆయన సొంత నీళ్లు నిర్మించుకోవడం కోసం 10 కోట్లు, పెండింగ్ బిల్లు పింఛింగ్ కోసం 1,100 కోట్లు, ఆ ఇంటికి రోడ్డుకు 5 కోట్లు, సీసీ కెమెరాలకు 3 కోట్లు, ఫర్నిచర్ 10 కోట్లు, ఇల్లు ఆఫీస్ కలిపి మళ్ళీ ఫర్నిచర్ 10 కోట్లు, అలాగే వైజాగ్ ప్యాలెస్ కి 550 కోట్లు, ఇలాగా బాత్రూమ్ కి 26 లక్షలు, ఇట్లా లెక్కేసుకుంటే పోతే 1000 కోట్లు దుబారా చేశాడు. దీంట్లో ఈ రోజు 960 కోట్ల పైచిలకు బిల్లులు మ్యాన్సులేట్ చేసి ఆ డబ్బులు చెల్లించారు, ఆ డూప్లికేట్ బిల్లు అని చెప్పి కాగచెప్పి. ఇవన్నీ చూస్తే ఆర్థిక నేరాలు తారాస్థాయికి వెళ్ళిపోయి ప్రజల డబ్బులు, ఇదంతా ప్రజల డబ్బులు, ప్రజల ఆస్తులు, ఆంధ్ర రాష్ట్ర ఆస్తులు ఎలా పడితే అలా పంది కుక్కలా మెక్కేశారంటే కాగు రిపోర్ట్ ఇచ్చేసి గుమ్మనైపోతే కష్టం సార్. ఖచ్చితంగా రిపోర్ట్ ని ఇంప్లిమెంట్ చేసి దాన్ని ఎవరు తప్పు చేశారో వాళ్ళు తుప్పుడే కొట్టే చట్టాలు రావాలి. నేను వ్యక్తిగతంగా నాకు చాలా వ్యతిరేకత ఉన్నా, ఈ పార్టీకి మాడాలి కాబట్టి చెప్తున్నా, ఖచ్చితంగా ఎవరైతే ఈ భారీ ఎత్తున ప్రజాధనాన్ని దోచుకున్నారో వాళ్ళందరూ కక్కిచ్చి చట్టాలు రావాలి. 2 కాగ్ ఇప్పుడు మొదటి 2021-22 నుంచి చెప్తా ఉంది, బడ్జెట్ లెక్కల్లో తారుమారులు ఉన్నాయి. మీరు ఇచ్చిన స్కీముల్లో కొన్ని డబ్బులు బ్యాంకు ద్వారా వేరే అకౌంట్లు జమ అవుతున్నాయి, ఆ స్కీముల్లో పేర్లు అలాగే అకౌంట్ నెంబర్లు మారుస్తున్నారు, ఇది నేరుగా మీ ఇంటికి పోతున్నా వాళ్ళ ఇంటికి పోతున్నా తెలియట్లేదు అని చాలాసార్లు అడిగితే దాన్ని కప్పుచ్చుకుంటూ వచ్చారు. చివరికి ఈ ఎవరైతే 2,70,000 కోట్ల రూపాయల పైసలు మేము డిబిటీ ద్వారా పంచామని చెప్పామో దాంట్లో ఇంచుమించు ఒక 40% వరకు ఫ్రాడ్ జరిగిందని చెప్పి కాకంటా ఉంది. ఇది కాకుండా బడ్జెట్ లో ప్రవేశపెట్టిన అన్ని అంకెలే కాకుండా ప్రజలకు ఇచ్చే సంక్షేమ కార్యక్రమాలు,
అభివృద్ధి కార్యక్రమాలు, టెండర్లు, అనేక అంశాలపైన వేల కోట్ల రూపాయలు నష్టపోయామని చెప్పి చెప్తా ఉంటే అభివృద్ధి ఒక దెబ్బతింది, జీడిపి ఒక దెబ్బతింది, జిఎస్టీ ఒక దెబ్బతింది, విదేశీ పెట్టుబడులు రావట్లేదు, లోకల్ పెట్టుబడులు రావట్లేదు, ఉద్యోగ అవకాశాలు పెరగట్లేదు, ఉపాధి అవకాశాలు, అనేక అంశాలపైన మాట్లాడినప్పుడు కూడా గత ప్రభుత్వం తప్పించుకునేస్తారు. ఇప్పుడు మేము అలా చేయడానికి లేదు. ఖచ్చితంగా ఇండస్ట్రీస్ తీసుకురావాలి, కాగ్ రిపోర్ట్ పూర్తిగా క్షుణ్ణంగా పరిశీలించాలి, తప్పులు ఏ విధంగా జరిగాయో ఆ విధంగా అదేదో స్టేషనరీ కోసం 10 కోట్లు ఖర్చు పెట్టారంట, పేపర్లు, పెన్నులకి, క్యాలిక్యులేటర్లకి. అదేందో నాకు అర్థం కావట్లేదు. బయోగ్రఫీలు రాశారో లేదంటే కథలు రాశారో మాకు తెలియదు. ఇంత దుర్మార్గంగా ప్రజల డబ్బులు ఖర్చు పెట్టడం మాత్రం చాలా నిత్యం సార్. ఇది తప్పు. అందుకే దీని మీద రిపోర్ట్ తీసుకొని ఎంక్వైరీ కమిటీ, శాసనసభ నుంచి కొన్న మొత్తం కమిటీ ఒకటి వేస్తే బాగుంటుంది. ఇంకా నిగిటి వచ్చి దీంట్లో ఉండే డబ్బులు ఎవరి దగ్గర ఉన్నాయి, ఎవరికి పోయాయని చెప్పి కొన్ని రకాల ఉంటుందని ఆర్గనైజ్డ్ క్రైమ్ చేసిన వాళ్ళని చర్య తీసుకునే విధంగా చట్టాలు రావాలి. ఖచ్చితంగా గతంలో చాలా అంశాలపైన ప్రవేశపెట్టిన శాతపత్రాలు కావచ్చు, జరిగిన కుంభకోణాలు కావచ్చు, కాగ్ ఇచ్చిన రిపోర్టు కావచ్చు, కళ్ళ ముందు కనబడుతున్న అప్పులు కావచ్చు, ఇవన్నిటిపైన కూడా ప్రజలకి సరైన సమాధానం కూడా ఇవ్వాల్సిన బాధ్యత, బరువు మా మీద ఉంది. తప్పించుకోవడానికి లేదు అవకాశం. పవన్ కళ్యాణ్ గారు కానీ, బాబు గారు కానీ, అలాగే బీజేపీ గారు కానీ దీని మీద స్పష్టమైన నివేదిక ఇచ్చి ఈ శాసనసభ తర్వాత ఎవరైతే దీంట్లో వ్యతిరేక ఆస్తులు, ప్రభుత్వ వ్యతిరేక ఆస్తుల్ని ధ్వంసం చేశారో వాటన్నిటి కూడా ఆన్సర్ చేయాల్సిన బాధ్యత ఉంది. వాళ్ళు శిక్ష పడాల్సిన అవసరం. సో కాగ్ రిపోర్ట్ లో చాలా క్లియర్ గా ఉంది. దాదాపు నాకు తెలిసి అప్పుల విషయంలో కూడా కాకు వ్యతిరేకిస్తాం. అంటే కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చిన అప్పులు దాపెట్టారు, ఫుల్ ఫ్లెడ్జ్డ్ లెక్క చెప్పలేదు కాబట్టి తప్పుడు రిపోర్ట్ గా వస్తుందని కూడా అక్కడ కూడా హెచ్చరించారు. సో రెండు కూడా పరిగణలోకి తీసుకొని ఈ పార్లమెంట్ కమిటీలో శాసనసభ కమిటీ, పబ్లిక్ అకౌంట్స్ కమిటీలో ఉన్న రిపోర్ట్స్ తీసుకొని గతంలో పయ్యావల కేసులు మాట్లాడిన విషయాలు కూడా పరిగణలోకి తీసుకొని రెండింటిని బ్యారేజ్ చేసి ఒక ఆర్థిక నిపుణులతో ఒక చక్కటి కమిటీ వేసి నివేదిక చేసి ప్రభుత్వానికి అప్పచెప్పి వ్యక్తుల మీద చర్యలు తీసుకోవాలని చెప్పి రికవరీ చర్యలు కాదు సార్. జైలు 10 కోట్లు తినేసి 10,000 కోట్లు తినేసి జైలు ఒక సంవత్సరం వచ్చేస్తే 10,000 కోట్లు మాయమైపోతున్నాయి. అలా కాదు, ఆ డబ్బుల్ని వెనక్కి తీసుకొచ్చిన విధంగా చట్టాలు రావాలనేది నా వ్యక్తిగత అభిప్రాయం. అలా చేస్తేనే ప్రజలకు జవాబుదారితనం మాకు కూడా ఉంటుంది. అలా చేయకుండా మేము కూడా తప్పించుకోకపోతే మాత్రం మాకు కూడా ఖచ్చితంగా ప్రజలు బుద్ధి చెప్పే రోజులు వస్తాయి. కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకునే పరిపాలన చేయాలని మేము, మా నాయకులు మాకు ఇచ్చిన సూచనలు మేము కూడా అలానే పనిచేస్తున్నాం అనేది మీ ద్వారా చెప్తాం. ఓకే శ్రీనివాస్. హేమకుమార్ గారు, అనుకోకుండా పిఎస్సి చైర్మన్ సభ్యులు చైర్మన్ వచ్చేసరికి మీ పార్టీకే వచ్చింది. సరే, వాళ్ళు కోరుకున్నట్టు వాళ్ళకి ఏమైనా వచ్చుంటే ఇవన్నీ ముందు పెట్టి కడగొచ్చు. కాగు కడగటం కాదు, మీరు కూడా కడిగే అవకాశం లేదు. ఇప్పుడు అవకాశం లేదు. ఎందుకంటే ఏం చూసుకున్నా ఇక మీరు 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 చెప్పుకుంటేనే ఉంటుంది. ఏది శాసనసభ సమావేశాలు జరిగినట్టే. మండలి అంటే కొద్ది గొప్ప బెటర్, వాళ్ళు అక్కడ ఉంది కాబట్టి సరిపోయింది. వాళ్ళు రాలేదు కాబట్టి శాసనసభ వన్ సైడ్గా జరిగింది. సరే, అయినా కూడా పర్లేదు. ఉన్నంతలో మీరే ప్రతిపక్ష పార్టీగా పాత్రలు పోషించుకొని క్వశ్చన్లు వేశారు, బాగానే జరిగింది. కనీసం ఒక 5 సంవత్సరాల తర్వాత అయినా కాస్త సభలాగా చూసాం. పక్కన పెడదాం. ఈ విషయంకి వచ్చేసరికి ఇప్పుడు మీ ప్రభుత్వం కూడా ఏం సంపద సృష్టి ఓవర్నైట్ జరగదు కాబట్టి జరగాలి అని కూడా ఎవరు కోరుకోరు. ఎందుకంటే అంటే అది ప్రాక్టికల్గా అసాధ్యం కాబట్టి టైం పడుతుంది. మరి గత నెలలో ఒకసారి మనం డిబేట్ జరుపుతున్నప్పటికే 40,000 కోట్ల రూపాయలు ఆల్రెడీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అప్పులు తెచ్చారంటున్నారు. ఈ కాగ్ రిపోర్ట్ ఏంటో అర్థం కాదు. ఎప్పుడో 3 సంవత్సరాల క్రితం 2 సంవత్సరాల క్రితం రిపోర్ట్లు ఇప్పుడు పెడతారు. మరి అది చూసుకొని చదువుకొని ఆనందపడాలో లేకపోతే ఆడిని దుమ్మెత్తి పోసుకోవాలో అర్థం కాదు. దీని మీద ఏమైనా చర్యలు ఉంటాయంటే తెలియదు. వీళ్ళు కాగ్ రిపోర్ట్లు వచ్చేసరికి గవర్నమెంట్లు మారిపోతాయి. తర్వాత ఏం చేసుకోవాలి, ఆ రిపోర్టు చూసుకొని ఇక ఇట్లా మనం డిబేట్లు పెట్టుకోవాలి. ఏంటి ఉపయోగం? అలాగే ఇప్పుడు 2024, 25కి సంబంధించి 26లోనూ 27లోనూ ఇస్తుంది. లేదంటే కనుక 29 తర్వాత ఇంకో కొన్ని రిపోర్ట్లు వస్తాయి. అప్పుడు మీ ప్రభుత్వంలో ఏమి తీసుకొచ్చారు ఏంటి, అప్పుడు మళ్ళీ తలంటిందని చెప్పి సివే టైటిల్స్ ఉంటాయి. ఎవరికి తలంటుతున్నారు? అందరూ కలిసి జనాలకి తలంటుతున్నారు. దీనికి ఏంటి అసలు ఈ పరిష్కారం? ఆ పిఎస్సి దన్నా ఉంటే ఏమన్నా అరే బాబు మీరు పదవడగడం కాదు, ఇదిగో దీనికి సమాధానం చెప్పండి అని చెప్పేసి కనీసం క్వశ్చన్ చేయడానికి ఉండేది. సరే, నిబంధనలు అలౌ చేయమని చెప్పేసి పిఎస్సి చైర్మన్ కూడా మీరే తీసుకున్నారు. ఇప్పుడు ఏంటి పరిస్థితి? దీన్ని ఏం చేయాలి రిపోర్టు? ఇంతకుముందు టెక్నాలజీ వేరే, ఇంతకుముందు ప్రభుత్వం కూడా ఉన్న టెక్నాలజీని ఉపయోగించలేదు. ఈ రోజు ఎంత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎంత ఇదిగా ఉందో మనకు తెలుసు. ఈ రోజు దానివల్ల రాబోయే రోజుల్లో ప్రమాదాలు కూడా ఉన్నాయి. అవి మిషన్లు రోబోటిక్సే పనిచేసేస్తాయి అనేసి విధంగా కూడా వచ్చింది. కానీ ఈ రోజు
మేము ఏదైతే తీసుకున్నామో దాంట్లో ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో తొందరగా ఈ ఇది తిరిగి ఇమ్మీడియట్ గా రిపోర్ట్ వచ్చి దాని మీద చర్యలు తొందరలోనే ఉంటుంది. అంతే తప్పితే గత ప్రభుత్వం లాగా అన్ని మనోడే కదా అనేసి అన్ని చదివి పెట్టుకొని వాళ్ళ ప్రభుత్వం మారింది అనేసి ఈ రోజు వాళ్ళు మాట్లాడడం కాదు. కానీ ఈ రోజు రాబోయే రోజుల్లో దీన్ని మీరు అనుకున్నట్టు 2027 2029 అంత దాకా ప్రొలాంగ్ చేసే పరిస్థితి లేదు. దాంతో పాటు మేము ఖచ్చితంగా కొన్ని దర్యాప్తు సంస్థల నుంచి దర్యాప్తు చేయించి ఎక్కడెక్కడ ఏమేమి జరిగిందనేసి ఖచ్చితంగా అతి త్వరలోనే సమాచారం సేకరించి ఖచ్చితంగా దీనికి చర్యలు చాలా కఠినంగా ఉంటాయి. ఇందాక మా మిత్రుడు చెప్పినట్టు వీళ్ళకి కఠిన జైలు శిక్షలు వేస్తే అది వాళ్ళకి శిక్ష కాదు. వాళ్ళు ఎవరైతే తిన్నారో ప్రతి ఒక్క రూపాయి అన్నా పైసలతో సహా వాళ్ళ ఆస్తులు ఎక్కడెక్కడ ఉన్నాయి దాన్ని జప్తు చేసే విధంగా కొత్త చట్టాలు కూడా తీసుకొని వచ్చి రాష్ట్ర ప్రజలకు ఏదైతే ఎక్కడెక్కడ నష్టాలు జరిగినా దాన్ని ఖచ్చితంగా పూర్తి విధంగా కూడా చర్యలు తీసుకుంటుంది కూటమి ప్రభుత్వం. ఎందుకంటే గతంలో లాగా లేట్ జరిగే ప్రసక్తి అయితే కూడా ఉండదు సార్. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఆల్రెడీ దశగా ఏమని చెప్పనేసి వాళ్ళు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారు ఎక్కడెక్కడ ఏమేమి జరుగుతుందని. ఈ రోజు ఇంకో రాబోయే మన ప్రభుత్వం అనేసరి మన ప్రభుత్వం కదా అనేసి అందరూ దాన్ని అడ్వాంటేజ్ తీసుకొని అయితే ప్రజల మీద ఇలా ఇది చేయకూడదు అంటే మిస్టేక్స్ కానీ ఇలాంటివి చేయకూడదు అనేసి ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. ఆల్రెడీ ఎవరైతే నామినేటెడ్ పోస్టులు తీసుకున్న వాళ్ళు కూడా ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. ఇప్పుడు దానికంటే కూడా గతంలో వాళ్ళు ఎక్కడెక్కడ ఏమేమి దోచుకున్నారో దాన్ని అన్ని కూడా సేకరించే చాలా త్వరలోనే మనం ఖచ్చితంగా మళ్ళీ త్వరలోనే మాట్లాడుకుంటాం దీని గురించి. ఎక్కడెక్కడ ఎవరెవరు చేశారు వాళ్ళకి ఏమేమి శిక్షల రూపంలో వాళ్ళు మేము కనుక్కునేది కూడా శిక్షల కంటే కూడా ఖచ్చితంగా వాళ్ళ అనా పైసలతో సహా వసూలు చేసి అది జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు వాళ్ళ కార్యకర్తలు కావచ్చు ఎవరైనా సరే ఎవరెవరైతే దోచుకున్నారో ఖచ్చితంగా రిపోర్ట్లు ఏమేమి వస్తాయో దాని రిపోర్ట్ నుంచి వచ్చిన విషయం కూడా తీసుకునేసి ఖచ్చితంగా వాళ్ళ దగ్గర వసూలు చేసి మళ్ళీ రాష్ట్ర ఖజానాకు వచ్చే విధంగానే దాని ప్రక్రియ చర్యలు తీసుకునే ఆలోచనలు కూడా ఉన్నాయని తెలియదు. ఓకే రామ్ కుమార్ గారు, ఇవి ఇప్పుడు అవినీతికి సంబంధించిందని కాదు, మిస్మేనేజ్మెంట్ ఆఫ్ ఫైనాన్సెస్ అనేది ఇప్పుడు అది ఆల్రెడీ జనాలకి మేము కాదు జనాలకి మేము డీబీటీలు ఆల్రెడీ పంపించేసామంటే ఇక మీరు జనాల నుంచి తిరిగి వెనక్కి తీసుకోవాలి మీరు చెప్పిన దాని ప్రకారం అండి. వసూలు చేయాల్సింది వాళ్ళ దగ్గర నుంచి సాధ్యపడేవి కాదు. ఇట్లాంటి కాకంత సీన్ ఉందని ఎవరు అనుకోవట్లేదు. ఇదంతా కూడా ఏదో ఫార్మాలిటీకి రిపోర్ట్లు ఇస్తుంటారు కాబట్టి 2 రోజులు కూడా టాలెంట్ వాళ్ళకంటిందంటే అలాంటివే జరిగితే గత ప్రభుత్వానికి కూటమి ప్రభుత్వానికి తేడా ఉండదు సార్. ఖచ్చితంగా మీకు ఇప్పుడే కాదు సార్, మేము ఈ రోజు కూటమిలో ఉన్నాము. గతంలో 2014లో మేము ఎక్కడ ఏ ఒక్క పదవి తీసుకోలేదు, కనీసం ఒక వార్డు మెంబర్ కూడా తీసుకోలేదు. కానీ ఆ రోజు కూడా సరే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వమే ఇండిసిప్లిన్డ్ గా ఫైనాన్సెస్ మెయింటైన్ చేస్తుందని కూడా సంస్థలు ఇస్తుంటాయి. మరి కేంద్ర ప్రభుత్వం మీద ఎవరు చర్యలు తీసుకోవాలి, ఎవరు తీసుకుంటారు? కాబట్టి కంచె చేను వేసినట్టు వ్యవహారం ఉంటుంది ఇదంతా కాదు. ఒక్క నిమిషం సార్, మనకు ఎక్కువ సమయం లేదు. కోటేశ్వర గారు, ఈ రిపోర్ట్లు ఏంటి సార్ ప్రతిసారి చూస్తాం, అది కూడా 2 సంవత్సరాల తర్వాత వస్తుంది, అప్పుడు గవర్నమెంట్లు మారిపోతే వాట్ అబౌట్ అకౌంటబిలిటీ? ఓకే రిపోర్ట్ వస్తుంది, వచ్చినప్పుడు అట్లీస్ట్ ఆ రకంగా చట్టాలు ఉన్నాయని నేను అనుకోవట్లేదు. ఒకవేళ ఉన్నాయా, ఉంటే లేదంటే కనుక తీసుకొచ్చే అవకాశం ఉందా సమీప కాలంలో? వాట్ ఈస్ యువర్ అబ్జర్వేషన్ సార్? కాగ్ నివేదికల మీద యాక్షన్ తీసుకోవడానికి కొత్తగా చట్టాలు ఏమీ అవసరం లేదు. ప్రభుత్వాలకు కావాల్సింది చిత్తశుద్ధి. కాగ్ అనేటువంటిది ప్రభుత్వం యొక్క ఆడిటింగ్ ఏజెన్సీ. అది ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి సంస్థ. ఆ రాజ్యాంగబద్ధమైనటువంటి సంస్థ వాటన్నిటిని కూడా పరిశీలించి ఆలస్యం అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఏదైనా బిల్స్ కానీ లేదా ఇతరత్ర ఖర్చులు కానీ మార్చి 31 తర్వాతనే కదా ఇచ్చేది. అంటే 2వ సంవత్సరంలోకి వెళ్తుంది. అవన్నీ వాళ్ళు పరిశీలించేసరికి ఇంకొక ఏడాది పడుతుంది. ఆ రిపోర్ట్ ఇచ్చేసరికి 2 సంవత్సరాలు ఆటోమేటిక్ అవుతుంది. మన వ్యవస్థలో ఉన్నటువంటి అది లోపమనండి లేకపోతే ఉన్న పరిస్థితి అది. దాని మీద యాక్షన్ టేకన్ రిపోర్ట్ అని అది ఒక పెద్ద ప్రహసనం. కాగ్ నివేదికల్లో బడ్జెట్ తో నిమిత్తం లేకుండా, లేకపోతే క్యాబినెట్ తో నిమిత్తం లేకుండా, అసెంబ్లీతో నిమిత్తం లేకుండా అవుట్ ఆఫ్ ది వే ఇన్ని వేలు ఖర్చు పెట్టారు, అన్ని వేలు ఖర్చు పెట్టారు అని చెప్పేసి గతంలో చంద్రబాబు నాయుడు సర్కారు మీద, కాంగ్రెస్ సర్కారు మీద అనేక కాగ్ రిపోర్ట్లు ఉన్నాయి. కావాలంటే కాగ్ పాత నివేదికలన్నీ ఎవరైనా చదువుకోవచ్చు. వాటి మీద యాక్షన్ తీసుకున్నటువంటి ప్రభుత్వం ఒక్కటంటే ఒక్కట్లేదు. అందువలన ఇప్పుడు ఈ జరుగుతున్నటువంటి దుర్వినియోగం, లేకపోతే బిల్స్, ఫేక్ బిల్స్, లేకపోతే అదనంగా ఎక్కువ చేసినటువంటి వాటన్నిటి మీద నిజానికి చర్య తీసుకోదలుచుకుంటే అధికారంలో మాజీ మంత్రులుగా ఉన్న వాళ్ళు లేకపోతే వాళ్ళు ఎవరో దొరకరు.
అధికార యంత్రాంగమే దొరుకుతుంది. ఆ అధికార యంత్రాంగం మరొకసారి ఇలాంటి పని చేయకుండా ఉండాలంటే చర్య తీసుకునేటువంటి దమ్ము ఉన్నదా అనేది ప్రశ్న. నిజానికి యాక్షన్ తీసుకోవడానికి ఇప్పుడున్నటువంటి శాఖాపరమైనటువంటి ఇప్పుడు ఒక సంజయ్షి అడగటానికి, ఒక శాఖ కార్యదర్శిని లేదా ప్రిన్సిపల్ సెక్రటరీని సంజయ్షి అడగటానికి ఇదే చాలు. దాని మీద యాక్షన్ తీసుకోవాలంటే వాళ్లే తీసుకుంటారు. వాళ్లే ఒకవేళ వాళ్లే నిందితులుగా ఉంటే ఏంటనేటువంటిది అప్పుడు ప్రభుత్వం తీసుకుంటది. అందువలన దీనిలో మొత్తం ఎవరి మీదైనా చర్య తీసుకోవడానికి ఉంటది. అయితే మొత్తం కూడా అధికార యంత్రాంగం మీదనే చర్య తీసుకోవాల్సి వస్తది. రాజకీయ నాయకులు ఎవ్వరు దొరకరు. ఎందుకంటే అల్టిమేట్ గా నిధులు ఇచ్చేటువంటి నిధులు మంజూరు చేసే అధికారము లేకపోతే డ్రా చేసే అధికారం రాజకీయ నాయకులకు లేదు. ముఖ్యమంత్రి కూడా నాకు 10 కోట్లు కావాలంటే తీసుకోవడానికి లేదు కదా. మన రాజ్యాంగం అధికార యంత్రాంగమే చేయాలి. ఆ అధికార యంత్రాంగాన్ని ఆ విధంగా కూడా సందర్భం వచ్చింది కాబట్టి యాక్చువల్ గా చంద్రబాబు నాయుడు గారు ఈ అమరావతి ప్రాజెక్ట్ 2014-19 మధ్యలో కూడా సింగపూర్ తో కన్సార్టియంతో కూర్చుకున్న ఒప్పందంలో భాగంగా అక్కడ మన భారత సంతతికి చెందినటువంటి, నా పేరు గుర్తులేదు, శంకరన్ ఆర్ సంబడి, ఆయన్ని ఈ మధ్య కాలంలో సింగపూర్ గవర్నమెంట్ ఆయన అక్యూజ్డ్గా చేసి ఒక 1 year పాటు ఇంప్రిజన్మెంట్ కూడా ఇచ్చిందంట. సార్ అభియోగాలు ఏంటంటే సార్ నేను విన్నది చాలా, అంటే మనకి చాలా హాస్యాస్పదంగా నవ్వుకోవటానికి కూడా బాగుంటుందేమో ఈ సందర్భంలో ఖచ్చితంగా చెప్పుకోవాలి. ఆయన దొరికింది డైరెక్ట్ కరప్షన్ కాదు, ఏదో ఈ Formula 1 రేసులు, ఈ రకమైనటువంటి ఈవెంట్స్ ఉంటాయి కదా, అమ్యూజ్మెంట్ ఈవెంట్స్కి సంబంధించిన టికెట్స్ని కాంప్లిమెంటరీగా వారికి ఉన్నటువంటి సాన్నిహిత్యంతో ఆయన తీసుకున్నారు అనే దాన్ని కూడా చాలా సీరియస్గా సింగపూర్ గవర్నమెంట్ తీసుకొని ఇది కూడా అధికార దుర్వినియోగం కిందే వస్తుంది అని శిక్ష 4 నుంచి 6 నెలలు సరిపోతుందంట. అటువంటిది కాదు, కఠినంగా పడాలని సంవత్సరం పాటు ఇచ్చిన దాన్ని ఎలా చూడ, అఫ్కోర్స్ దాన్ని కొంత వైసీపీ పెద్దగా దృష్టి పెట్టలేదు, కానీ దాన్ని కూడా చూసారా చంద్రబాబు నాయుడు అందరూ ఉండే ఫ్రెండ్షిప్లన్నీ కూడా ఇలాంటి వాళ్ళే ఉంటారని. కానీ ఆయన కరప్షన్లో కాదు దొరికింది, ఆయన ఏదో పాపం కాంప్లిమెంటరీ టికెట్స్ తీసుకున్నాడు అని చెప్పేసి. సార్ ఏదైనా కానివ్వండి, ఆయా దేశాల్లో ఉన్నటువంటి చట్టాల ప్రకారం అది నేరం. ఆ నేరం కనుకనే శిక్షలు వేశారు. అలాంటి కాంప్లిమెంటరీ కాపీస్ లేకపోతే ఇట్లాంటి మన దేశంలో చూసుకున్నట్లయితే ప్రతి మంత్రి, ప్రతి ఎమ్మెల్యే, ప్రతి ప్రజాప్రతినిధి బుక్ అయిపోతారు. అందుకని కాంప్లిమెంటరీ ప్రత్యక్షంగా చూడటానికి కూడా కాదు కదా, వాటిని అమ్మేసుకున్న పరిస్థితి చూస్తున్నాం కదా. గతంలో ఈ టీటీడీకి సంబంధించినటువంటి కొన్ని టికెట్లు టూరిజం డిపార్ట్మెంట్కి అలకేట్ చేయడం ఏంటి, వాటినేమో బహిరంగ మార్కెట్లో అమ్మేసుకున్నారంట. కన్సర్న్ మినిస్టర్ రోజా గారి పేరు కూడా వినబడుతుంది. మరి వీళ్ళు అసలైన వాళ్ళని వదిలేసి ఏదో చిన్న చిన్న చేపలు పట్టుకుంటా కూర్చొని ఓ పెద్ద ఘనకార్యం చేసేసామని చెప్పుకుంటున్నారు. సార్ ఇంకొకటి కంక్లూడ్ చేసేయండి సార్. ఇది ఏదైతే 3-4 రోజుల క్రితం జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ ముందుకు వచ్చినప్పుడు ఆయన ఆర్థిక పరంగా మా ప్రభుత్వ హయాంలోనే స్వర్ణయుగం అని చెప్పేసి కొన్ని లెక్కలు చెప్పారు. ఆర్థిక సర్వే అనుకుంటారు, రిపోర్ట్ని బేస్ చేసుకొని. మరి అదే ఆ రిపోర్ట్లు ఏమో అలా ఉంటాయి, ఈ రిపోర్ట్లు కాగ్ రిపోర్ట్లు, కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఇచ్చే రిపోర్ట్లు ఈ రకంగా ఉంటాయి. అసలు ఈ కామన్ మ్యాన్ ఈ రెండింటిని ఎలా చూడాలి? అంకెలతో ఆటలాడుకోవచ్చు, ఎవరైనా ఆడుకోవచ్చు. ఉదాహరణకి ఇప్పుడు దీనికి సంబంధించి నేను ఇందాక చెప్పకపోయి మర్చిపోయాను. ఈ సెకీ ఒప్పందంతోనే చంద్రబాబు నాయుడు గారు శ్వేతపత్రంలో ఏం చెప్పారంటే, వీలింగ్ ఛార్జెస్ అంటే విద్యుత్ సరఫరా ఛార్జెస్ 3,000 నుంచి 3,500 కోట్ల వరకు సంవత్సరానికి భారం పడుతుంది, అది కూడా మన మీదనే మోపారు అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. అదే జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ ద్వారా ఈ అంశం మీదనే జారీ చేసిన ప్రకటనలో ఏం చెప్పారంటే, అటువంటి దాన్ని మినహాయించారు అని చెప్పేసి ఆయన ప్రకటన చేశారు. అందుకని రాష్ట్ర ప్రభుత్వం నిజంగా సెకీ దాన్ని మనకి రాష్ట్రానికి మినహాయించిందా లేకపోతే మన మీద మోపుతుందా ఆ 3,500 కోట్లు అనేటువంటిది కూడా చంద్రబాబు నాయుడు గారు ఒక ప్రకటన, అఫీషియల్ ప్రకటన ద్వారా ఏది వాస్తవం అనేటువంటిది అఫీషియల్ గా వాళ్ళు ఇప్పుడు సాక్షి పత్రికలో దాని గురించి స్పష్టంగా వైసీపీ ప్రకటన గురించి రాశారు. అదేవిధంగా దానికి భిన్నమైనటువంటి శ్వేతపత్రంలో భిన్నమైనటువంటి అంశాలు చెప్పారు. అందుకని అదైనా ఇదైనా కానీ ఏదైనా యాక్షన్ తీసుకోవడానికి ఉన్నటువంటి అవకాశాలు ఉన్నాయి. కాగ్ మీద కూడా
డెఫినెట్ గా చర్య తీసుకొని గత సాంప్రదాయానికి భిన్నంగా మేము వ్యవహరించాము అనేటువంటిది రుజువు చేసుకోవాల్సిన బాధ్యత ఉందని కూడా నేను ఈ సందర్భంగా చెప్తాను. రైట్ సార్, థ్యాంక్స్ వెరీ మచ్ ఫర్ జాయినింగ్ కోటేశ్వర గారు, అలాగే శ్రీనివాస్ చౌదరి గారు, హేమకుమార్ గారు. ఇది వాళ్ళ టాప్ డిబేట్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సిటీ 24/7.